ఓకే. క్లియర్గానే ఉందా? ఎవరైనా చెప్తారా? 11 మెంబర్స్ ఆర్ ఆన్లైన్. లైటింగ్ అంతా ఓకేనా? ఐ మీన్, ఐ యూ ఏబుల్ టు హియర్ మీ? ఓకే. ఈజ్ దిస్ ఓకే? ఓకే, మార్చాను. విజయాకే వర్టికల్గా చేశాను. ఇస్ దిస్ ఓకే? ఓకే. ఓకే, హాయ్ అండి. హాయ్ ఎవ్రీవన్. మొదలు పెడదామా లేకపోతే ఇంకొంచెం సేపు వెయిట్ చేద్దామా? షల్ ఐ స్టార్ట్? ఇవాళ నేను పరిచయం చేయబోతున్న పుస్తకం పొద్దున ఆల్రెడీ పెట్టాను. స్త్రీ చలం స్త్రీ. ఈ బుక్ చదవని వాళ్ళు ఎవరైనా చలం గురించి ఎవరికి తెలియకుండా ఏముండదు, అందరూ చలం గురించి తెలుసు. అలాగే ఈ పుస్తకం గురించి కూడా తెలియని వాళ్ళు ఎవరు ఉండుండరు. కానీ అయినా కూడా నాకు రీసెంట్గా తెలిసింది, చాలామంది ఈ పుస్తకం ఇంకా చదవలేదు, ఇంకా పుస్తకం గురించి తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ పుస్తకం నాకు ఎలా అనిపిస్తుందంటే, స్త్రీ ఒక బైబిల్ లాగానో, భగవద్గీత లాగానో, ఖురాన్ లాగానో అనిపిస్తుంది. ఇది అందరూ, ప్రతి ఒక్కళ్ళు, అంటే స్త్రీలు మాత్రమే కాదు, ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా చదవాల్సిన పుస్తకాన్ని నాకు చాలా గట్టిగా అనిపిస్తుంది. దీనిలో ఈ పుస్తకం 140 పేజీల బుక్ అయినా కూడా, అంటే ఇది ఏ చాప్టరు, ఏ పారా, ఏది వదలటానికి కానీ, నాకేదంటే ఇది ఇంపార్టెంట్ కాదు, ఇది అవసరం లేదు, దీన్ని స్కిప్ చేయొచ్చు అనిపించేది ఒక్కటి కూడా అనిపించలేదు. ఇది కథ కాదు కంటిన్యూస్గా చదివించడానికి, కానీ విశ్లేషణ అయినా కూడా ఎక్కడ ఒక పారా కాదు, ఒక పేజ్ కాదు వదలకుండా కంటిన్యూస్గా చదవాలని అనిపిస్తూనే ఉంటుంది. మొదలెట్టాక ఇంతవరకు ఎప్పుడు కూడా నేను ఈ పుస్తకాన్ని ఆపి, అంటే బ్రేక్స్గా చదివింది లేదనే చెప్పుకోవాలి. సో మొదలు పెడదామా? ఓకే, నేను స్టార్ట్ చేస్తాను. మొత్తం మీద 28 చాప్టర్స్ ఉన్నాయండి ఈ బుక్లో. రకరకాల చాప్టర్స్, మోహం, పతివ్రత, శ్రీనీతి, స్త్రీ సంపాదన, ఇవన్నీ ఒకటైతే ఈ స్త్రీ పుస్తకానికి చలము 5 ముందు మాటలు రాశారు. మొదటి మాట ఆయన రాసింది చాలా చిన్నదే అయినా, తర్వాత రాసిన ముందు మాటలు ఒక 4 ముందు మాటలు చాలా పెద్ద పెద్దవి రాశారు. యాక్చువల్గా ఇవి చదవకుండా బుక్ని చదవటం అయితే, అంటే వీటిని చదివాకే ఇంకా బుక్ చదవాలని అనిపిస్తుంది. మొదటి మాట చదువుతాను. స్త్రీకి కూడా శరీరం ఉంది, దానికి వ్యాయామం ఇవ్వాలి. ఆమెకి మెదడు ఉంది, దానికి జ్ఞానం ఇవ్వాలి. ఆమెకి హృదయం ఉంది, దానికి అనుభవం ఇవ్వాలి అనే సంగతి గుర్తించని ఈ దేశానికి నేను రాసే ఈ సంగతులు అర్థమవుతాయా? పాశ్చాత్య నాగరికత వ్యామోహంలో పడి ఒళ్ళు తెలియక ఇట్లాంటి పుస్తకం నోటికి వచ్చినట్టు కూసిన కూతలు అనుకుంటారని తెలుసు. కానీ ఇట్లాంటి పుస్తకం నా చిన్నతనంలో దొరికితే నా జీవితాన్ని ఇప్పటికన్నా ఎన్నో రెట్లు పవిత్రవంతము, సార్థకము చేసుకోగలిగేవాడిని. నా వంటి వారు ఈ నూతన యుగంలో ఉన్నారేమో. ఇది ఆయన రాసిన మొదటి మాట.
దీనిలో ఏదైతే నా చిన్నతనంలో దొరికితే నా జీవితాన్ని ఇప్పటికన్నా ఎన్నో రెట్లు పవిత్రవంతమో సార్థకమో చేసుకోగలిగేవాడిని అన్నది నాకు అది ప్రతి ఒక్కరిలోనూ నిజమనే అనిపిస్తోంది. ఆ తర్వాత మళ్ళీ ఈనాడు, ఇది యాక్చువల్గా ఈ మొదటి మాట ఈ పుస్తకం వచ్చయింది మొదటి ముద్రణ 1930 డిసెంబర్ 2వ తారీఖున అయిందట. ఆయన అప్పుడు రాసిన మొదటి మాట, తర్వాత రెండోసారి ఆయన 1940 డిసెంబర్ 2వ తారీఖున మళ్ళీ దాని గురించి రెండోసారి ఆయన ముందు మాట రాశారు. దానిలో నేను మొత్తం యాక్చువల్గా ముందు మాటలన్నీ చదవటం లేదు, నేను అండర్లైన్ చేసుకుని పెట్టుకున్నాను, అవి మాత్రమే చదువుతాను. దీనిలో దీనికి ఈయన మళ్ళీ ఈనాడు అని పెట్టారు. స్వతంత్ర దేవత కలకత్తా కాళీ కన్నా భయంకరమైనది. నిరంతరము సుఖ నైవేద్యాన్ని, అశ్రు అభిషేకాన్ని కోరుతుంది. ఆమెను చివరిదాకా ఆరాధించగలిగే జవసత్వాలు ఉన్నవాళ్ళు అరుదు. చాలామంది తమ ప్రత్యేక కష్టంలోంచి తప్పించుకునే స్వతంత్రాన్నే కానీ జీవితంలో ఆ దేవతను భరించలేరు అని రాసి, మొదటి ముద్రణ చివర ఆ పై వాక్యం నేను 1930 డిసెంబర్ 2వ తారీఖున రాశాను. ఈనాడు 1940 డిసెంబర్ 12న 10 ఏళ్ల అనుభవంతో స్త్రీని మళ్ళీ చదివి నా అభిప్రాయాలు ఎక్కడ మార్చుకోవాల్సిన అవసరం ఉందో చూశాను. ఈ 15 ఏళ్లలో స్త్రీ రాసింది నేను 1925లో అని చెప్పి రాశారు ఇక్కడ. చాలా దూరం ప్రయాణం చేశాను, లోపల కాదు బయట. ఏళ్లలో కాక మనసుల్లో ఎదిగే వాళ్ళకి ఈ ఆయాస ప్రయాణాలు తప్పవు. అప్పటికన్నా ఇప్పుడు నా బాధ్యత హెచ్చింది. ఇలాంటి రోజు వస్తుందేమోనని చాలా ఏళ్ల నుంచి నా భయం. ఎవరూ ఇష్టపడక వెలివేసి వదిలివేసిన నాడు నేను స్వేచ్ఛాజీవిని. ఏమి రాస్తున్నాను, ఏమి చేస్తున్నాను అనే సంకోచం ఉండదు. ఆ కాలంలో నేను బతకటం ఇష్టం లేని ప్రజల మీద దండెత్తి సెల్ఫ్ అసర్ట్ చేసుకోవటమే ప్రధానంగా ఉండేది. ప్రజలకు ఎంత కోపం తెప్పిస్తే నాకు అంత సంతోషం. నన్ను ఎదిరించే వాళ్ళని అదరగొట్టడానికి ఎంత తీవ్రమైన మాటలు శక్తిహీనంగా తోచేవి. అందువల్లనే ఆనాటి పుస్తకాల నిండా అతిశయోక్తులు, వన్ సైడ్ స్టేట్మెంట్స్, ద్వేషంతో కూడిన తిట్లు, అనవసరపు శృంగారము ఉండేవి. ఈనాడు ముఖాలతో, కంఠాలతో, ఉత్తరాలతో, మౌనంతో, నిశ్శబ్దంతో, రాయటానికి అడగటానికి వీలులేని పరిస్థితులలోంచి ఆతృతగా నన్ను ప్రశ్నిస్తున్న వారున్నారని, నా మాటలు విలువగా గ్రహించేవారు వస్తున్నారని తెలియగానే కాళ్ళకి బంధాలు పడ్డాయి. నిర్విచారపు స్వేచ్ఛా ప్రయాణం ముగిసింది. అజాగ్రత్తగా ఏం రాసి, ఏం మాట్లాడి, ఏం రాయక, ఏం మాట్లాడక మిస్లీడ్ చేస్తానో అని భయం. నేను గర్విష్ఠునని, మాట్లాడనని సిన్సియర్గా కంప్లైంట్ చేసేవారికి చెప్తున్నాను. ఇదే సరైన మార్గమని గట్టిగా చెప్పడానికి నాకు అధికారం లేదని గుర్తించటం వల్ల ప్రజల మీద, వారి స్వంత అభిప్రాయాల మీద, వారి స్వేచ్ఛ మీద నాకు గౌరవం ఉండటం చేత ప్రతివారి మార్గము సత్యమనే విశ్వాసం చేత నా మార్గం కొంత సూచనలకే కానీ యావత్తు నాకు కాక ఇంకెవరికీ సరిగ్గా సరిపోదు అని తెలియటం వల్ల ప్రజలకి మొత్తం మీద ఈ మార్గం మంచిదని రాయడమున్నో, ప్రత్యేకం ఒకరితో ఇది నీకు మంచిదని చెప్పడమున్నో రెండు వేరే వేరే సంగతులు. వచ్చిన కర్మం ఏమిటంటే నాకు సంఘం మీద కోపం, వ్యక్తుల మీద ఇష్టం. సంఘం నాకన్నా చాలామంది కన్నా బుద్ధిహీనమైనది. వ్యక్తులు నాకన్నా గొప్పవారు లేరు, నాకన్నా హీనులు లేరు. ఇది ఆయన అభిప్రాయము. తర్వాత స్త్రీ అంతా జాగ్రత్తగా చదివాను. అచ్చుపొరపాట్లు తప్ప మార్చవలసిన మాట ఒక్కటి కనపడలేదు. నీతిని బోధించే వారిని తిట్టడానికి, స్త్రీ పురుష ఆకర్షణ ప్రభావాన్ని అద్వితీయంగా పొగడడానికి కొత్త మాటలు, గొప్ప మాటలు నేర్చుకోకపోతేనే అనే చింతన తప్ప. మతాన్ని గురించి, నీతిని గురించి నా భావాలు విశాలం చేసుకున్నాను. కానీ మతము, నీతి, వేదాంతము మాట్లాడే మనుషుల్ని ఏమాత్రం నమ్మవద్దని, వాళ్ళ దగ్గర మతము, నీతి ఏమాత్రము లేవని హెచ్చరిస్తున్నాను. స్వేచ్ఛని కావాలనే మనుషుల్ని, పుస్తకాలని ఒప్పుకొని వాళ్ళందరూ దుర్మార్గులు, బానిసలు, దొంగలు. సందేహం ఏమాత్రమూ లేదు. నా పుస్తకాలు, ముఖ్యంగా స్త్రీ, చదివి చెడిపోయిన వారున్నారని చాలామంది ఉద్దేశంలాగా కనపడుతోంది. చెడిపోవడం అంటే ఏంటి అనే మాట అటుంచి ఆ చెడిపోయిన వాళ్ళు ఒక్కరూ నాకు అంటపడలేదు. ప్రస్తుతం ఏ మోహము, ఆకర్షణ లేకుండా అలవాటు ప్రకారం నిష్కామకర్ష చేసే ఈ సంసారాల కన్నా చెడిపోవడం అనేది ఎట్లా సంభవమో ఎంత యోచించినా నా మనసుకు అందడం లేదు. ప్రత్యేకించి ఈ పుణ్యలోకంలో నా ఒక్కడిదే పాపిష్టి మనసు కావచ్చు. అట్లా నా పుస్తకాలు చదివి చెడిపోయే వాళ్ళే ఉంటే వాళ్ళు ఎంత బాగుపడ్డారో. ఇది రెండో మాట అండి. రెండోది రాసింది. మళ్ళీ ఈనాడు ఇంకొకటి ఉంది, మూడో మాట అని చెప్పి. దానిలో ఆయన
ఇదంతా యాక్చువల్గా ఏంటంటే ఆయన ఆయన ఎలా మారుతున్నారు, ఆయన అభిప్రాయాలు మారాయా లేదా, ఆయన రెగ్యులర్గా అంటే ఆయన చూసుకుని మళ్ళీ మళ్ళీ దాన్ని చదివి ఒకసారి దాని గురించి ఆయన అభిప్రాయాలు మళ్ళీ మళ్ళీ వ్యక్తం చేయటం అనేది నాకు ఈ పుస్తకంలో చాలా నచ్చిన విషయము. దీనిలో ఈయన ఏం చెప్తున్నారంటే, ఈ నా స్వేచ్ఛా బోధన అర్థం చేసుకుని తప్పు అర్థం చేసుకొని తప్పు అర్థం చేసుకునే ప్రజలకి వివాహ బంధం చాలా అవసరం. సంఘ నియమాల్ని, నీతి నిబంధనల్ని చాటుగా, స్వార్థంగా, గిల్టీగా, అపాలజెటిక్గా కాక సంఘం మీద అభిమానం వల్ల, మనసు మీద ప్రేమ వల్ల ఎదిరించగల ధీరులు అవసరం. నా రాతలలో సంఘం మీద ద్వేషమంతా సంఘం చూపే అజ్ఞానంలోనూ క్రౌర్యంలో నలిగే మనుషుల మీద ప్రేమ. అమలులో ఉన్న కట్టుబాట్లకి ఎదురు తిరగగల అవసరము, సామర్థ్యము ఉన్న మనుషులు ఏ కాలంలోనైనా కొద్దిమంది ఉంటారు. తన తిరుగుబాటు వల్ల తనకి కానీ ఇతరులకు కానీ మేలు జరగాలంటే తను కోరే స్వేచ్ఛని అందరికీ అంగీకరించాలి. తన స్వంత వారి మీద తనకున్న అధికారాన్ని వదులుకోగలగాలి. తన తిరుగుబాటు వల్ల వచ్చే కష్టాలని గర్వంతో ఎదుర్కోవాలి. ఈ స్వేచ్ఛ ఏదైతే ఉందో యాక్చువల్గా ఇది మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాము. నాకు మాత్రమే స్వేచ్ఛ, పక్క వాళ్ళకో లేకపోతే నా వాళ్ళు ఎవరన్నా కానీ ఆ స్వేచ్ఛని సొంతం చేసుకోవాలనుకున్న వాళ్ళు అలా ఉండటాన్ని ఇష్టపడని వాళ్ళు చాలామందిని మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా అవసరమైన, ప్రతి ఒక్కళ్ళు రెగ్యులర్గా చెక్ చేసుకోవాల్సిన పాయింట్. మనకి స్వేచ్ఛ ఏదని అనుకుంటామో మన తోటి వారికి, మన పక్క వారికి, మన వాళ్ళకి, మన సొంత వాళ్ళకి, మన పిల్లలకి, మన తల్లిదండ్రులకి అందరికీ అదే స్వేచ్ఛ వర్తిస్తుంది కదా అనేది ఆయన ఆ పర్టికులర్ పాయింట్ చాలా బాగుంటుంది. నాగరికత హెచ్చిన కొద్దీ పనులు, ధ్యాసలు, ఆశలు ఎక్కువైన కొద్దీ మనుషుల్ని మనుషులుగా గుర్తించుకోవడం తగ్గిపోతుంది. ఇది నా స్త్రీ అనే భావం పోయి పక్కలో సుఖాన్నిచ్చే శరీరంగా కూడా దృష్టిపోయి ఉత్త వస్తువ, ఒక ఐడియా, ఇంకే దిక్కు లేని ఒక జీవం అయిపోతుంది స్త్రీ. స్త్రీకి పురుషుడు అంతే, తనకి తిండి, నగలను, మర్యాదను ఇచ్చే ఒక సాధనం. స్త్రీగా భార్యకి పురుషుడు, పురుషుడుగా భార్యకి స్త్రీ ఏమీ ఇవ్వలేకపోతున్నారు. ఒకరి శరీరం మీదనైనా రెండో వారికి ధ్యాసే లేదు. ఉత్త సిగ్గు, అసహ్యం ఆ విధంగా తలుచుకుంటే. ముఖ్యంగా విద్య, మతము తెచ్చిపెట్టాయి ఈ దౌర్భాగ్య స్థితిని. సౌఖ్యం ఇవ్వడానికి ధనము, ఆస్తి ముఖ్యమనుకున్నంత కాలము ఇంకా ఏ విలువకి స్థలం ఉండదు మనుషుల మనసుల్లో. తనను సృష్టించిన మన్నుతోటి, తన కళ్ళు తెరిచిన కాంతితోటి సంబంధానికి క్రమంగా దూరం అవుతున్నాడు మానవుడు. ధనం లేని, ఎందుకు కొరగాని వాడు, సుఖం అనుభవించేవాడు పాపాత్ముడు అవుతున్నాడు ప్రజల దృష్టిలో. ఇంకా మధ్యలో కొన్ని పేరాలు ఉన్నాయి, నేను అంతా చదవట్లేదు, నేను అండర్లైన్ చేసుకునే చదువుతున్నాను. మధ్యలో నేను నాకు వాటి గురించి అనిపించింది చెప్తూ ఉంటాను. మెన్ వుడ్ రాదర్ డై దాన్ థింక్ అంటాడు బెర్ట్రాండ్ రస్సెల్. లోకము, సంసారం, ఆస్తి, ఈ నీతి పద్ధతి ఇవన్నీ శాశ్వతమైన విషయాల్లాగూ చూస్తారు. ప్రస్తుతం అమల్లో ఉన్న విషయాల మళ్ళే కాకుండా ఇంత రాస్తున్నానే కానీ కమ్యూనిజం వంటి గొప్ప మార్పు వచ్చి వరద మళ్ళీ ఈ చెత్తనంతా ఊడ్చేసిన దాకా ఈ మనుషులు ఎట్లానూ కదలరు. ఎన్ని ఇట్లాంటి వ్యాసాలు వ్రాసినా, ఏ యుద్ధాలో, ఉద్యమాలో, కమ్యూనిజాలో కదలించవలసిందే గడ్డగట్టిన ఈ సంఘాల్ని. ఇట్లాంటి రాతలన్నీ అట్లాంటి గొప్ప మార్పులు తేవడానికి సోపానాలు. కమ్యూనిజం వచ్చి గృహాలనే గూళ్ళని విధ్వంసం చేసి ఈ ఊరగాయల దేవుళ్ళని, దేవుడు గదుళ్ళని, వంటిళ్ళని కోలదోసి కామన్ మెసెస్ని, పిల్లలకి గొప్ప ఆట మందిరాల్ని, విద్యాలయాల్ని స్థాపించిన దాకా ఒకళ్ళకొకళ్ళు పెనవేసుకుని ఒకరి రక్తాన్ని ఒకరు తాగుతూ బ్రతికే ఈ భార్య, భర్త, పిల్ల, అత్త, ముత్తవ్వ, వితంతువ ఒకరినొకరు హింసించుకోవడం మాంతారా? తెల్లారి లేస్తే పప్పు, పెడుకులు, మళ్ళు, చీదర్లు, అలుకులు, అధికారాలు, మూలుగులు, మురుకులు ఇవన్నీ వదిలి సూర్యోదయాన్ని చూసి నవ్వే మనోవ్యవధి, సంతోషం, ఉత్సాహం ఎప్పుడు కలుగుతుంది మానవులకి? ఇది మాత్రం మనలో ప్రతి ఒక్కరూ అంటే అప్పటికి ఇప్పటికీ ఈ పదాల్లో కానీ అంటే మనం చేసే పనుల్లో కానీ మార్పు వచ్చి ఉండొచ్చు, కానీ మన రొటీన్లో అయితే పెద్దగా మార్పు ఏం రాలేదు. తెల్లారులు లేచిన దగ్గర నుంచి పరిగెత్తడం, అది ఉద్యోగం అవ్వనివ్వండి, ఇంట్లో పని అవ్వనివ్వండి, ఏదైనా అవ్వండి, మనం యాక్చువల్గా ఏంటంటే ఏదో వీకెండ్ కోసం ఎదురు చూడటమో, వెకేషన్ కోసం ఎదురు చూడటమో, లేకపోతే ఎక్కడెక్కడికో ఏదో వెళ్ళాలనుకోవటమో తప్ప మన చుట్టూ ఉన్న వాటిని మనం ఆస్వాదించటమో, లేకపోతే అంటే కొత్తగా ఎగురేస్తున్న చిన్న మొక్కల్లోంచి ఆ గ్రీనరీని ఎంజాయ్ చేయటమో, చిన్న పువ్వులోంచో, లేకపోతే సూర్యోదయంలోంచో, సూర్యాస్తమంలోంచో కానీ మనం అంటే దాన్ని యాక్చువల్గా ఫీల్ అవుతున్నామా అంటే చాలాసార్లు లేదనే చెప్పుకోవాలి. ఇది చాలా చాలా అంటే ఎప్పటికప్పుడు మనల్ని మనం చెక్ చేసుకుంటూ మనల్ని మనం మార్చుకుంటూ ఉండాల్సిన విషయం నాకు అనిపిస్తుంది. ఇది ఈయన ఈ మూడో మాట రాసింది
45 1945లో రాశారు జూలైలో. చివరికి ఈనాడు అని ఈయన 4సారి రాశారు. ఈయన అది రాసినప్పుడు అనుకున్నది ఏంటంటే ఇంక ఇదే లాస్ట్ అని అనుకున్నారు. దానికి ఈయన పెట్టిన ట్యాగ్లైన్ ఏంటంటే పైన బెర్ట్రాండ్ రస్సెల్ స్టేట్మెంట్ని కోట్ చేశారు కదా, దాన్ని ఈయన పీపుల్ వుడ్ రాదర్ డై దాన్ నాట్ థింక్ అని చలమని చెప్పి పెట్టారు. దాని కింద ఈయన రాసింది ఏంటంటే మిమ్మల్ని చూడగా చివరికి త్వరలో ఈశ్వరుని కూడా నమ్మేట్టున్నారు అన్నారు ఓ మిత్రులు. కొత్తగా నేను ఈ ఊరు వచ్చిన రోజుల్లో నన్ను కలుసుకోవాలని చాలా దూరం నుంచి నన్ను వెతుక్కుంటూ వచ్చి ఈశ్వరుడు ఉన్నట్టు రూఢిగా తెలిస్తే నమ్మనా? అంతవరకు ఈశ్వరుడు లేనట్టు రూఢి లేదు. మరి ఉంటే నమ్మడానికి నాకేం అభ్యంతరం? నా కళ్ళ ఎదుట సత్యమని నిలిచిన దాన్ని ఎంత నష్టాన్ని కోర్చైనా సరే నమ్మి ఆచరించటమే నా నిశ్చయం. ఆ సత్యం అనేది రూపాలు మారుతూ ఉంటే ఇదివరకు నమ్మిన దానికి విరుద్ధం అనిపించేది ఈనాడు సత్యమని తెలిస్తే దాన్ని నమ్మడానికి ఏం అభ్యంతరం లేదు. అందువల్లనే ఈ పుస్తకంలోనూ తక్కిన చోట్ల ఎప్పుడూ రాస్తూ ఉన్నాను, ఏనాటికి ఏది సత్యమని తోస్తే అది నమ్మటానికి ఎదురు చూస్తూ ఉండాలని, ఆ విధమైన ఓపెన్ మైండెడ్నెస్ ఉండాలని. ఈ ఓపెన్ మైండెడ్నెస్ అనేది యాక్చువల్గా మనలో కూడా ఎంతమందిలో ఉందో మనం రెగ్యులర్గా ఇది కూడా ఒక చాలా అత్యవసరమైన క్వాలిటీ ప్రతి మనిషిలోనూ. మనం ఏంటంటే చాలా రిజిడ్గా మనం ఒకటి నమ్మితే దాన్నే పట్టుకుని అలాగే ఉండాలి, ఇదే కరెక్ట్ అని చెప్పేసి ఆర్గ్యూ చేయటమో లేకపోతే మనల్ని మనం మోసం చేసుకోవడమో మనల్ని మనం చిట్ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఇంకొకటి, ఈనాడు మళ్ళీ ఓ ముందు మాట రాయాల్సి వచ్చింది. ఇదే నేను రాసే చివరి మాటేమో, ఇంక నేను రాయనేమో, నన్ను రాయనీయరేమో, నేను రాయకపోతే మునిగిపోయిందేమీ లేదు. ఈనాడు చివరిసారి నేనేం నమ్ముతున్నానో నేనెరగని మిత్రులు ఎవరన్నా ఉంటే వారికి అచ్చు ద్వారా వినిపిద్దామని. ఒకరున్నా సరే లేరా పోనీండి, నాకు నేను రాసుకుంటున్నాను. నా దృక్పథం మారినప్పుడు ఎట్లా మారిందో ఈ పుస్తకంలో రాయడం నా ధర్మం. ఇవి నాకు చాలా నచ్చిన వాక్యాలండి. నేను రెగ్యులర్గా ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను, శిక్షణ ఆదర్శం అది అవసరం కాకపోవడం, అట్లానే ప్రభుత్వపు ఆదర్శం జైళ్ళు కోర్టులు అవసరం కాకపోవడం, వైద్యపు ఆదర్శం మందు అవసరం కాకపోవడం, స్త్రీ తాను కోల్పోయిన గౌరవ స్థానాన్ని తిరిగి పొందేందుకు ముఖ్య సాధనం తిరుగుబాటు. తిరగబడి నలిగి తన జీవితం అర్పిస్తే కానీ పోయిన తన ఆత్మని తిరిగి తాను పొందలేదు అని రాశాను. తిరుగుబాటు ఆదర్శం తిరుగుబాటు అవసరం లేకపోవడం. ఠాగూర్ అన్నట్టు తుఫాను ఆదర్శం శాంతి. ఈనాడు నేను సంపాదించుకున్న కొత్త జ్ఞానంతో నవీన యువతీ యువకుల ఆశయాల్ని వాళ్ళ జీవిత పద్ధతుల్ని చూస్తున్న కొద్దీ, తిరుగుబాట్ల ఫలితాన్ని గమనించిన కొద్దీ నేను ఈనాడు తెలుసుకున్నది ఏమిటంటే తిరుగుబాటు పర్యవసానం ఇంకో తిరుగుబాటు అవసరం కావడమేనని. ఈయన ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఈ ఎగ్జాంపుల్ ఇది చాలా అంటే ఇప్పటికీ కూడా ఇలాంటివే జరుగుతూ ఉంటాయి. అంటే ఎంతో ప్రోగ్రెసివ్ అనుకున్న అమ్మాయిలు కానీ ఎంతో ప్రోగ్రెసివ్గా ఉన్నామనుకున్నా కూడా మనలో ఇంకా మనం దాచిపెట్టుకునో లేకపోతే మనలో మనం తెలియకుండానే క్యారీ చేసే బోల్డ్ ఇష్యూస్ ఉంటాయి. ఓసారి ఓ అమ్మాయి వచ్చింది మా దగ్గరికి. ఇంట్లో తనని కష్టపెడుతున్నారని స్వతంత్ర మార్గం చూపమని అడిగింది. ఆమెను వెతుక్కుంటూ తండ్రి కూడా వచ్చాడు. తండ్రి కూతురు ముఖాముఖిగా మాట్లాడుకున్నారు. రాజీ షరతులు ఏమిటంటే కుంకుమ బొట్టు బదులు చాదుబొట్టు పెట్టుకొనివ్వాలని, పాత కడియాల బొట్టు పాంజేవులు చేయించాలని. ఆమె బానిసత్వం అంతా ఈ రెంటికి స్వేచ్ఛ లేకపోవడమే. పెద్ద స్వాతంత్ర యుద్ధాల్లో కూడా ప్రత్యేక వ్యక్తులు ఆశయాలు ఇట్లానే ఉంటాయి. ప్రత్యేకమైన హక్కుల కోసం తిరుగుబాటు చేయడం వల్ల హక్కులు రావచ్చును, కానీ ఆ హక్కులు పొందడం వల్ల సౌఖ్యం రాదు. అధికారం పట్ల కలుగుతోన్న ఇరుకులోంచి ఆత్మవికాసం కోసం అభివృద్ధి కోసం తిరుగుబాటు చేయటం ఒకటే హర్షణీయం. అప్పుడు స్వతంత్రత కోసం తను చేసే త్యాగాలు కూడా పుష్పాలుగా మారతాయి. తనకు రావలసిన హక్కుల కన్నా నెరవేర్చవలసిన బాధ్యతలపైన దృష్టి నిలపాలి స్త్రీ. బయట ఉన్న పరిస్థితుల కన్నా తన చుట్టూ ఉన్న వాతావరణం నుంచి కన్నా స్వతంత్రము శాంతి హృదయం లోపల నుంచి వచ్చినప్పుడు స్థిరంగా నిలుస్తాయి. అత్త అధికారం నుంచి భర్త ఆధీనం నుంచి తప్పించుకుంటున్న నవీన స్త్రీ షోకులకి సంఘ గౌరవానికి ఫ్యాషన్స్కి బానిస అవుతోంది. ఒక పురుషుడి నీడ కింద నుంచుని లోకాన్ని ధిక్కరించగలిగే ఇల్లాలు ఈనాడు సంఘ గౌరవం పేర, విద్య పేర, ఉద్యోగం పేర, ఫ్యాషన్ పేర 1000 మందికి దాస్యం చేస్తోంది. నవీన స్త్రీకి తన చుట్టూ స్త్రీలందరూ అత్తలైనారు. ఇవన్నీ వదిలి సూర్యోదయాన్ని చూసి నవ్వే మనోవ్యవధి, సంతోషం, ఉత్సాహం ఎప్పటికి కలుగుతుంది మానవులకి అని అడిగాను విస్ఫుల్గా.
తిరుగుబాటు వల్ల పెద్దకల్ని అధికారాన్ని తప్పించుకోవచ్చు. అట్లా తప్పించుకున్న వారు ఆ స్వతంత్రాన్ని ఇతరుల స్వతంత్రానికి అడ్డుపడి అధికారాన్ని చలాయించడానికో లేక తమ దేహాన్ని లేటెస్ట్ ఫ్యాషన్ ప్రకారం అలంకరించుకోవడానికో కానీ సూర్యోదయాన్ని చూసి హర్షించటానికి వినియోగించడం లేదు. ఇక్కడ సూర్యోదయం అంటే సూర్యోదయం అని ఏంటి, ఈయన సూర్యోదయం అని రాశారు కానీ సూర్యోదయం అనే కాదండి. అంటే యాక్చువల్గా మనం ఏదైతే తప్పించుకుని బయటికి వెళ్తామో దాన్ని మన సెల్ఫ్ గ్రోత్ కోసం కాకుండా అంటే జస్ట్ ఈ ఎక్స్టర్నల్ వాటి మీద మాత్రమే మనం ఫోకస్ చేస్తూ ఉండటము, ఇంటర్నల్ బ్యూటీ మీద, ఇంటర్నల్ డెవలప్మెంట్ మీద మనం ఫోకస్ చేయట్లేదు అన్నది దీనిలో మెయిన్ పాయింట్. సూర్యోదయాన్ని చూసి ఆనందించడం నేర్చుకోలేదు కానీ పిల్లల నుంచి, పువ్వుల నుంచి, ఆవుల నుంచి, అతిథుల నుంచి, ముద్దుల నుంచి, ఇతరుల ఆకలి తీర్చడం నుంచి వచ్చే శాంతిని, ఉత్సాహాన్ని పోగొట్టుకుంటున్నారు స్త్రీలు. ఈ స్త్రీ పురుష సంబంధం ఎంత ముఖ్యమైన ప్రపంచంలో ఉన్న అనేక సంబంధాలలో సమస్యల్లో ఇది ఒకటి. ఏ ఒక సమస్య పూర్తిగా తీరినా తక్కినవన్నీ తీరినట్టే. ఎందుకంటే సమస్య అనేది బయట కాక మనిషి మనసులో ఉంది గనక. ఇట్లా అనడం వల్ల నేను ఈ పుస్తకంలో రాసిన ఏ ఒక్క మాట మార్చవలసిన అవసరం లేదు. అవన్నీ స్త్రీ నేర్చుకోవాల్సిన విషయాలే. కానీ ఆ స్వేచ్ఛా యత్నంలో అసలు సంస్కారం ఎక్కడ జరగాలో అది మర్చిపోకూడదు. నేను రాసిన పుస్తకంలో తమకి ఉపయోగపడే వాక్యాలనే సంపూర్ణ సత్యమని ఏరుకునే పొరపాటు చేయకూడదు. ఇది చాలా ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ మనకు ఉపయోగపడే వాటిని మాత్రమే వదిలేసి మనకి ఏదైతే అవసరం లేదనుకుంటామో, మనకి ఏవైతే నచ్చనమనుకుంటామో, మనకి ఏదైతే ఓకే కాదనుకుంటామో వాటన్నిటినీ వదిలేసి మనకు కావాల్సినవి మాత్రమే ఏరుకోవడం, మనకు కావాల్సినవి మాత్రమే ఓకే అనుకోవటం అనేది చేయటం వల్ల యాక్చువల్గా ఎక్కడైతే చేంజ్ రావాలో, ఎక్కడైతే ఒక సంస్కారం జరగాలో అక్కడ అది జరగదు. అది మాత్రం ఇక్కడ అది ఆయన చెప్పారు. ఈ పై పొరలోంచి, స్వార్థమైన సంబంధాలలోంచి మనసు తప్పుకొని లోతైన బాంధవ్యానికి దగ్గరైన కొద్దీ అందరి మధ్య, అన్నిటి మధ్య సమానంగా ఏకం చేస్తూ విజృంభించే ఈ సృష్టి లీలను తెలుసుకున్న కొద్దీ కళ్ళు కొత్త కాంతికి, సామరస్యాలకి తెరుచుకుంటాయి. పైపైన చూసిన కొద్దీ సృష్టిలో ప్రతిదానికి ఒకదాని నుంచి ఇంకో దానికి భిన్నత్వం ఎక్కువగా కనపడుతుంది. లోతుగా చూడగలిగిన కొద్దీ భిన్నం చేయడానికి వీలు లేని ఏకత్వం తోస్తుంది. ఆ ఏకత్వమే ఈశ్వరుడు. ఆ సత్యానికి దగ్గరైన కొద్దీ భర్త ఆజ్ఞాపించటము ఉండదు, స్త్రీ ధిక్కరించటము ఉండదు. దీని తర్వాత ఇది చివరి ముందు మాట అండి. ఇంకోసారి మళ్ళీ తప్పలేదు అని చెప్పేసి ఇది రాసింది 52లో రాశారు. అది కూడా డిసెంబర్లోనే. దీనిలో యాక్చువల్గా ఇంకా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. పూర్వం చాలా ఏళ్ళు పుస్తకాన్ని అచ్చువేసే ధైర్యం ఎవరికీ లేకపోయింది. అచ్చయ్యాక చదవనివ్వలేదు అధికారం ఉన్నవాళ్ళు. దేశ స్వాతంత్రంతో పాటు అనేక సంస్కారాలు జరిగాయి. తత్ఫలితంగా స్త్రీల చేతుల్లోకి అధికారాలు కూడా దిగాయి. ఈనాడు కాగితాలపైన ఉన్న సంస్కారాలు, విద్యాధికులమనే అనుకునే స్త్రీలు చలాయిస్తున్న స్వతంత్రాలు చూస్తే ఈ పుస్తకం చాలా ఓల్డ్ ఫ్యాషన్గా కనపడుతుంది. ఈ పుస్తకంలో వాంఛించిన స్వేచ్ఛకి చాలా బాధ్యతలు, నియమాలు ఉన్నాయి. ఏ బాధ్యతలు, నియమాలు లేని స్వతంత్రాన్ని కోరుకుంటుంది పురోగమించిన స్త్రీ. యాక్చువల్గా స్వేచ్ఛ అయినా, హక్కులైనా కూడా రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ నుంచే వస్తాయి. మనం ఎప్పుడైతే మన రెస్పాన్సిబిలిటీస్ని వదిలేసి ఓన్లీ స్వేచ్ఛ మాత్రమే కావాలి, మన హక్కుల గురించి మాత్రమే మాట్లాడటం అనేది అది ఇట్ ఈస్ నాట్ కంప్లీట్ యాక్చువల్లీ. అంటే మనం దానివల్ల నేర్చుకునేదో బాగుపడేదో అయితే ఏమీ ఉండదు. హక్కులు మాత్రమే కావాలి, మనకి బాధ్యతలను వదిలేసి హక్కులు మాత్రమే కావాలనుకోవటం నిజంగానే మూర్ఖత్వం అనుకుంటాను. ప్రస్తుతం దేశంలో ప్రభుత్వపు కాగితాల్లో స్త్రీకి సంపూర్ణ స్వతంత్రం ఉంది, అంతవరకే. ఆస్తినంతా లాగేస్తూ ఆస్తి హక్కును స్త్రీకి చేన్ లాభం? బతుకే బానిసత్వం చేసి భర్త నుంచి స్వేచ్ఛనిచ్చి ఏం లాభం? ఒక భర్త నుంచి పారిపోయి 10 మంది విటుల చేత తన్నులు తినేస్తే స్త్రీకి ఏం స్వాతంత్రం? స్వేచ్ఛ 2 విధాలు, లోపలిది, బయటది. లోపలి స్వేచ్ఛ ఉన్నవాడికి బయట స్వేచ్ఛతో పని లేదు, అతనికంతా స్వేచ్ఛే. బయట స్వేచ్ఛ కావాలనుకుంటే ముఖ్యమైన అవసరాల్లో ఒకటి డబ్బు. లోపల స్వేచ్ఛ లేకుండా తన ఆశలతో, చీకట్లతో, కోర్కెలతో గొలుసులు కట్టుకున్న మనిషిని బయట స్వతంత్రం ఇంకా బానిసని చేస్తుంది. అట్లాగే ఈనాటి స్త్రీ కూడా. ఈనాటి స్త్రీకి తనకి తానే బానిస, అంటే ప్రతిదానికి బానిసే. ఆమెకి వచ్చిన స్వతంత్రం మళ్ళా తన కాపురం నుంచే.
ఆ గుంటలోంచి లేచి నేను అనే అహంకారాన్ని పెంచుకుని ఆ ఇండివిజువాలిటీ నిలబెట్టుకునేందుకు అవినీతికి, సక్సెస్కి, డబ్బుకి, అధికారాలకి అన్నిటికన్నా ఫ్యాషన్, మర్యాద అనే రూపాల వల్ల సంఘానికి భరించలేని బానిస అయింది స్త్రీ. స్వేచ్ఛతో వచ్చిన బాధ్యతలు, సమస్యలు జీవితాన్ని పిండివేస్తున్నాయి. ఎక్కడ శాంతి, సుఖం లేకుండా ఉన్నాయి. పురుషుడి అధికారం నుంచి తప్పించుకుని పదవులకి, డబ్బుకి బానిస అయింది స్త్రీ. కొందరు పురుషులు కూడా స్త్రీ పైన తమకి పూర్వకాలపు అధికారాలు లేందే పెళ్ళి ఆటే ఆకర్షణీయం కాదనుకుంటున్నారు. అదీకాక పెళ్ళి అనే కట్టుబాటు, పిల్లలనే బాధ్యత లేకుండానే కాపురానికి స్త్రీలు దొరుకుతుండడం వల్ల పురుషుడికి పెళ్లి అవసరం కనపడటం లేదు. ఆ విధంగా ఇంకా స్త్రీ మార్కెట్లో చౌకగానే ఉండిపోయింది. ఫ్యాషన్ అండ్ గుడ్ నేమ్ రెండే పాలిస్తున్నాయి సంఘాన్ని. నీతి అనేది ఏ కోశాన ఇన్ఫ్లుయెన్స్ చేయటం లేదు. వివాహానికి ఉండే పాత ధర్మాలు పోయినాయి, కానీ కొత్త ధర్మాలు ఏమీ రాలేదు. ఉత్త స్వేచ్ఛ వల్ల ఏం ప్రయోజనం? ఆ స్వేచ్ఛ వల్ల ఏ విధమైన సుఖమో, శాంతి, ఆత్మవైశాల్యమో కలగంది. నిజమే కదా, మనకి జస్ట్ ఫ్రీడమ్ ఒక్కటే ఉండి దానివల్ల మనకి హ్యాపీనెస్ కానీ, మనకి దాని నుంచి వచ్చే పీస్ లేని, హ్యాపీనెస్ లేని ఫ్రీడమ్ నుంచి మనం ఏం సంపాదిస్తాము అనేది ఇక్కడ. ఇంట్లో తిట్టుకునే నాగరికపు జంటల్ని కాక ఈశ్వరుడే ఈ దేశాన్ని, లోకాన్ని ఆశీర్వదిస్తే హృదయాలు ఐక్యం కావడం వల్ల ఎవరు ఏ హక్కుల్ని, ఏ అధికారాన్ని కోరనవసరం లేని స్వార్థరహితమైన స్నేహమే ముఖ్యమై ప్రేమాలయాలుగా తయారు కావచ్చు సంసారాలు. ఇది ఫ్యూచర్లో జరుగుతుంది అని చెప్పేసి ఆయన ఆశిస్తున్నారు. నాకు తెలిసి ఇప్పటికైనా ఇలాంటి ఒక సిచ్యువేషన్ పాసిబుల్ అవుతుందా అనేది ఐఎమ్ నాట్ షూర్. ఈ పుస్తకం రాసి ఆల్మోస్ట్ 125 అయినా కూడా ఇప్పటికీ సిచ్యువేషన్ అలాగే ఉంది. అసలు ముందు తనకి స్వతంత్రం కావాలనుకోవడమే పారతంత్రపు బాధలు పడలేదు కనుక గతి లేక దాంట్లోంచి తప్పించుకోవాలని పెనుగులాడుతోంది. వ్యక్తి ధర్మం, సంఘధర్మం పోయి ప్రభుత్వ ధర్మం ఒకటే మిగిలిపోయింది. ఇప్పుడు వ్యక్తులకి, సంఘాలకి తాము స్వయంగా ఆలోచించుకుని నిర్ణయించుకునే శక్తి పోయింది. మతం పట్ల అనుకున్నవన్నీ ఎగిరిపోయినాయి. చిన్నపిల్లల పెళ్ళిళ్ళు వీల్లేదని ప్రభుత్వం అంటే నరకానికి పోతామనే భయం ఇప్పుడు అడ్డు రావటం లేదు. మనువు, వేదాలు నోరు మూసుకున్నారు. ఆడపిల్లలకు కూడా ఆస్తి పంచడం న్యాయమని ప్రభుత్వం చెప్పాల్సి వచ్చింది. ఇదివరకు మూర్ఖమో, చాదస్తమో ఒక నీతికి, ధర్మానికి, మతానికి పట్టు ఉండేది. ఈనాడు తమకి ఏ ఆచారాలు, నీతులు ఉండాలో చెప్పమని, న్యాయ చట్టాలు చెయ్యమని ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. తమ బతుకుల్ని నడపవలసిన నీతి సూత్రాలని మరిచి. ప్రస్తుతం రాజకీయాలు, ధనము తప్ప ఇంకేం మిగలలేదు మానవుడి ప్రయత్నానికి, ఘనతకి. నీతి, ధర్మము, ఆచారము కూడా నేషనలైజ్ అయిపోయినాయి. మీరు చూస్తూ ఉండగా ప్రభుత్వం మీ కులాన్ని కలిపేసింది. అస్పృశ్యులకి సలాములు చేయించింది. మీ ఆడపిల్లల పెళ్లి వయసు నిర్ణయించింది. స్త్రీలకు ఆస్తి హక్కుల్ని, ఉద్యోగాల్ని ఇచ్చింది. భర్తల నుంచి పూర్తి స్వాతంత్రాన్ని ఇచ్చింది. ఎవ్వరూ కుయ్యమనలేదు. నన్ను బహిష్కరించిన మీరు ప్రభుత్వాన్ని బహిష్కరిస్తే మిమ్మల్ని చూసి ఎంత గర్వపడదును. ఎంత వెన్నెముక లేకుండా పోయింది మీ ధర్మం. ఇది యాక్చువల్గా చాలా ఈ లాస్ట్ పారా ఏదైతే ఉందో, ఈ లాస్ట్ 3 పారాస్ మాత్రం మళ్ళీ చదివినా కూడా అది ఇంకొన్నాళ్ళకి అది ఇంకో 100 ఏళ్ళు పోయినా కూడా ఇది అలా నిజంగానే ఉండిపోతుందేమో అనిపిస్తుంది. తర్వాత ఫస్ట్ చాప్టర్ మోహం అండి. ఇలాగా 28 చాప్టర్స్ ఉన్నాయి ఈ బుక్లో. మోహం, పతివ్రత, స్త్రీనీతి, స్త్రీ సంపాదన, బడి చదువులు, స్వేచ్ఛ, సంఘనీతి, జలసి, వివాహ బంధము, మొనోగమి, ప్రేమ, శృంగార జీవనము, మొండివాళ్ళు, సంఘము, స్త్రీ, బాధ్యతలు, నీతి, వ్యక్తి, కామోద్రేకము, ఆఖరికి గర్భ నివృత్తి మార్గాలు, దాంపత్య సుఖం, సుఖరోగాలు, చిన్నపిల్లలకి జ్ఞానం, గర్భం, గర్భస్రావం, యోగం, వంధ్యత్వం, విడాకులు, శృంగారం. ఇన్ని చాప్టర్స్ అంటే ఈ పర్టికులర్ బుక్లో స్త్రీలకి సంబంధించి, లేకపోతే స్త్రీలు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, వాళ్ళు ఎలా అనగదొక్కబడుతున్నారు అన్నది ఎన్ని రకాలుగా ఏ ఆస్పెక్ట్స్లో అనేది నాకు తెలిసి ఏ ఒక్క చిన్న పాయింట్ వదిలినట్టు, అంటే 125 ఏళ్ల క్రితం రాసినా కూడా దీనిలో వదిలినవి అప్పటికి ఇప్పటికీ అవన్నీ నిజాలు. దీనిలో పెద్దగా అంటే కండిషన్స్ మారాయేమో, కానీ అప్పటికి ఇప్పటికీ మారిన పెద్దగా జరిగే దానిలో పెద్దగా మార్పేమీ లేదు. సో నేను మోహం అనే చాప్టర్ని వదిలేసి నేను పతివ్రత అనే ఈ పర్టికులర్ చాప్టర్ని మాట్లాడుకుందాము.
స్త్రీ పురుషుల్ని స్వేచ్ఛగా వదిలి వరించుకోనియ్యడానికి సంఘానికి పెద్ద అభ్యంతరమో భయమో ఉంది. వాళ్ళకి స్నేహం ఎక్కువై పెళ్లి కాకముందే శరీర సంబంధం కూడా కలగవచ్చునని వారి భయం. తప్పకుండా కలిగి తీరుతుందని నిశ్చయ నమ్మకం కూడా. వారి పిల్లల పాతివ్రత్యంలోనూ మనోబలంలోనూ అంత విశ్వాసం ఉంది తల్లిదండ్రులకి. స్త్రీ పురుషులు ఇద్దరూ ఒకటే పని చేస్తే చెడిపోయేవారొకరు చెరిపేవారొకరు అనే భేదం అర్ధహీనమైంది. ఆమెకి గర్భం వస్తుందనే భేదం సృష్టి భేదం కానీ నీతి భేదం కాదు. ఇప్పుడున్న స్థితిలో స్త్రీ పురుషుడి వల్ల అక్రమంగా వెంటనే పడిపోతుందన్న మాట నిజమే. కానీ స్త్రీకి స్వేచ్ఛనిచ్చి లోకంలో పురుషుడి వలె తిరగనిస్తే తన స్వేచ్ఛని గౌరవాన్ని నిలుపుకోవడం నేర్చుకుని తన మానం తనే కాపాడుకోగలే శక్తి తెలివి సంపాదించుకుంటుంది స్త్రీ. బాలికకు సరైన విద్యని, అనుభవాన్ని, లోకజ్ఞానాన్ని, నీతిని, మోహ సంబంధమైన విద్యని ఇచ్చినట్లయితే కనపడ్డ పురుషుడల్లా దేవుడని, అతను చెప్పినవన్నీ నిజాలని నమ్మి లోబడదు ఎటువంటి స్త్రీ. చిన్నప్పటి నుంచి బాలురలో పురుషులలో కలిసి మెలిసి తిరిగిన బాలిక పురుషుల స్వభావం తెలుసుకుంటుంది. అధముడైన పురుషుల్ని భర్తగా ప్రేమించదు, మూర్ఖంగా ప్రేమించదు. ఎక్కడ చెడిపోతుందోనని ఇళ్లల్లో బడుల్లో తాళాలు వేస్తే స్త్రీకి లోకజ్ఞానం ఉండదు, విద్య రాదు, అల్పబుద్ధి కలిగి ఉంటుంది. దేహబలం, బుద్ధి బలం, నీతి బలం ఏమీ ఉండవు. అట్లా జీవోత్సవాలై ఉండడం కంటే జ్ఞానము బలము సంపాదించుకునే ప్రయత్నంలో చెడిపోవడమే నయం కదా. ఎవరో పూర్వం పుస్తకాల్లో రాసేసిన నీతులు, భర్త నిర్దేశించిన ఆజ్ఞలు తప్ప స్త్రీలు ఏ నీతిని కానీ అవినీతిని కానీ ఎరుగుదురా? మోహాన్ని ఎరుగని చిన్నపిల్లల్ని కట్టుకుని వారిని జ్ఞానం నుంచి, అవినీతి నుంచి, కాంతి నుంచి, పురుషుల నుంచి దాచుకుని దుర్నీతికి కూడా పనికిరాని కళేబరాలతో కాపురం చేయడం ఉత్తమమో? అనుభవము, తెలివి, లావణ్యము, చాకచక్యము, తన మీద గాఢానురాగము కలిగి ఉన్న స్త్రీతో ఆమె 10 సార్లు చెడిపోయిందైతేనేమి కాపురం ఉత్తమమో పురుషులు నిర్ణయించుకోవాలి. తుచ్చమైన కోరికలకు లోబడ్డకుండా ఇంద్రియ జయాన్ని పొందడం ఆమె మనోబలాన్ని అభివృద్ధి చేసి ఆమె స్వభావానికి మెరుగును ఔన్నత్యాన్ని ఇస్తుంది. తన మృదుత్వాన్ని, మనోలావణ్యాన్ని, అమూల్యమైన నిర్మలత్వాన్ని ఎవడికి పడితే వాడికి విచక్షణ లేకుండా అనర్హుడైన వాడికి తాత్కాలికంగా వాడి ముందు పారేయటం, ఒక నిమిషపు కామం కోసం వృధా చేయడం మూర్ఖమైన పని. కానీ ఆ కార్యంలో పాపము, అసహ్యము వ్యక్తి హృదయస్థములని తెలుసుకోవాలి. నిర్మలత్వం అంటే ఎటువంటిదో దాన్ని కాపాడుకోవడం ఎట్లానో స్త్రీ తనకి తానే నిర్ణయించుకోవాలి, కానీ బయట వాళ్ళు నిర్ణయించడం కాదు. అటువంటి సర్వోన్నతమైన తన పవిత్రతని, మృదుమధురమైన తన శరీరాన్ని, యోగ్యతని, గూఢత్వాన్ని అర్హుడు కాని భర్తకైనా సరే ఇవ్వని ధైర్యాన్ని, అభిమానాన్ని అభ్యసించడం స్త్రీ విధి. ఈ నిబంధనలని బయట నుంచి సంఘం బలవంతంగా విధించడం ఏ రకంగా కరెక్ట్, అది పొరపాటు అని ఇక్కడ రాశారు. అసలు అంటే నాకేది రైట్, నాకేది కరెక్ట్, ఏది పాతివ్రత్యమో, ఎవరిని నేను ఎంచుకోవాలి, ఎవరితో నేను ఉండాలి, ఎవరు ఓకే ఎవరు కాదు అనేది జస్ట్ నేను పెళ్లి చేసుకున్నానా పెళ్లి చేసుకోలేదా ఎవరు అనేది ఈ బయట వాళ్ళు సంఘము నిర్ణయించడం కంటే కూడా స్త్రీ తనకి తానే నాకేది కరెక్ట్ కాదు అని తెలుసుకుని ఆమె అంతటా ఆమె తనకి ఏది కరెక్టో చూసుకుని దాన్ని బట్టి తన జీవితాన్ని తను నిర్ణయించుకోవడం కరెక్ట్. కానీ తల్లిదండ్రులో, భర్తో, పిల్లలో లేకపోతే చుట్టూ ఉన్న సంఘమో నిర్ణయించి నీకు ఇదే కరెక్టు, నువ్వు ఇలాగే ఉండాలి అని చెప్తూ ఉంటే ఆమె ఆ చట్టంలోనే బిగుసుకుపోయి అలాగే ఉండడం అప్పటికీ జరుగుతూనే ఉంది. ఇప్పటికీ కొన్ని పరిస్థితులు మారినా కూడా ఇప్పటికి కూడా చాలా వరకు పరిస్థితులు అలాగే ఉన్నాయి. పాతివ్రత్యానికి, పెళ్ళికి సంబంధించినంత వరకు ఈయన కొన్ని సుగుణాల గురించి ఇక్కడ మాట్లాడారు. 3వ సుగుణం ఏంటంటే త్యాగం. ఇదొక చాలా పెద్ద, అంటే స్త్రీలకి త్యాగానికి చాలా ఏమంటారు, అసలు స్త్రీలు త్యాగమూర్తులు, త్యాగము స్త్రీలు ఏంటంటే దే బోత్ ఆర్ లైక్ సినానిమ్స్ అని ఫీల్ అవుతూ ఉంటారు. స్త్రీ జీవితానికి అర్థమే అవధే ఆదర్శమే త్యాగం. త్యాగం చెయ్యని స్త్రీ పాలియని గొడ్డు అని ఫీల్ అవుతూ ఉంటారు అని చెప్పేసి ఇక్కడ రాశారు. స్త్రీకి అందరి ఎడల తాను జరుపుకోవాల్సిన విధులున్నాయి, తన ఎడల తాను జరుపుకోవాల్సిన విధులు మాత్రం ఏమీ లేవు. త్యాగం చేయడానికి ముందు
త్యాగం చేయడానికి ఏమన్నా ఉండాలి. పురాణ స్త్రీల దగ్గర రెండే ఉన్నాయి, శరీరం, మానం. భర్తకి అవసరమైనప్పుడల్లా ఈ రెండు సిద్ధంగా ఉంచుతారు, కష్టపెట్టడానికి, దానం ఇచ్చుకోవడానికి, అమ్ముకోవడానికి, చంపుకోవడానికి. ప్రస్తుత స్త్రీలకి నగలు, భూములు ఉంటాయి, ఇష్టం ఉంటే ఇవి త్యాగం. అంతేకాని తెలివి, అభిమానము, రోషము, ధైర్యము, సాహసము లేవు. అవి ఇవ్వలేరు. ఎవరికన్నా ఒకరు త్యాగం చేస్తే ఏం జరగాలి? ఎవరికైతే మనం త్యాగం చేసామో వాళ్ళు బాగుపడాలి. కానీ ఈ స్త్రీల త్యాగం వల్ల బాగుపడ్డ వాళ్ళు ఒక్కరూ లేరు, చెడిపోయిన వాళ్ళే తప్ప, ఆఖరికి సొంత పిల్లలతో సహా. అలాగే ఈమె త్యాగానికి తగ్గ గౌరవం కూడా లభించదు. ఆమె చేసిన త్యాగానికి కృతజ్ఞత ఉండదు. ఏదో గొప్ప అవసరం కలిగినప్పుడు సకృతుగా, ప్రేమతో, ఆనందంతో చేసే త్యాగం ఆనందకరమో ఆరోగ్యవంతమో. కానీ విధిగా స్త్రీ భర్తకి త్యాగం చేసి తీరాలన్నప్పుడు ఆ భర్తకి ఆ స్త్రీ మీద కృతజ్ఞత ఉంటుందా? స్నేహితులు, బిడ్డలు, సౌఖ్యాలు, ధర్మం నీ కోసం త్యాగం చేస్తున్నానని చెప్పి భర్త కంఠం చుట్టూ ఈ త్యాగాలన్నటి భారంతో వేలాడుతూ ఉంటుంది స్త్రీ. ఇంకో సుగుణం ఏంటంటే, స్త్రీలకి ఉన్న 4-5 సుగుణాల్లో ఒకటి పాతివ్రత్యం అయితే, రెండోది ఇది సంఘం విధించే సుగుణాలు. ఒకటి పాతివ్రత్యము, రెండోది పతి ఆజ్ఞను పాటించటము, మూడోది త్యాగము, నాలుగోది సేవ. స్త్రీ జీవితం అంతా సేవతోనే గడిచిపోతూ ఉంటుంది. అది ఆడపిల్లలు పుట్టిన దగ్గర నుంచి కూడా వాళ్ళని పెంచటమే. నువ్వు అంటే ఒక పెళ్లి చేసుకోవాల్సిన వస్తువుగానే ఆమెను పెంచుతారు తప్ప, ఇప్పటికీ చాలామంది ఏంటంటే మార్పు వచ్చింది, చాలా మారింది అనుకుంటూ ఉంటారు, కానీ పెద్దగా మార్పు ఏమీ లేదు. ఇప్పటికీ ఏంటంటే ఆడవాళ్ళు చదువుకుంటూ ఉన్నారు. బట్ పెళ్ళయ్యాక భర్త ఎక్కడైతే జాబ్ చేస్తాడో, ఈ అమ్మాయి వేరే చోట జాబ్ చేసేదైనా కూడా మానేసి అక్కడికి వెళ్ళిపోతుంది. కానీ కొంచెం చిన్న చేంజెస్ వచ్చాయి అంతే. పెద్దగా మేజర్ చేంజెస్ ఇన్ విమెన్స్ లైఫ్ ఏదో వచ్చేసింది, చాలా పెద్ద చేంజ్ వచ్చింది అనుకోవడానికి అయితే ఏమీ లేదు. భర్తతో సంబంధం ఉన్న వారందరికీ, అత్త, మామ, బావ అందరూ తిని కొవ్వి పని లేక దొల్లుతూ ఉండని ఈ భార్య మాత్రం సేవ చేస్తూనే ఉండాలి. భర్తకు సేవ చేయటం మాత్రమే కాదు, భర్తకి పిల్లలకి సేవ చేయటం మాత్రమే కాదు, అత్తమామలు, తోడుకోడళ్ళు, లేకపోతే ఆడపడుచులు, మరుదులు ఎవరుంటే వాళ్ళందరికీ సేవ చేయాలి. సేవ చేయడం ఒకటే కాదు, తన సొంత ఫ్యామిలీని వదిలేసుకుని వాళ్ళే తన ఫ్యామిలీ అనుకుని వాళ్ళ కోసం ఆమె ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా కూడా నోరు మోసుకుని వాళ్ళకి కావాల్సినవన్నీ చేస్తూ ఉండడం అనేది నిజంగా అదేంటంటే దట్ ఈస్ అ బిగ్ ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ ఉమెన్. ఇప్పటికీ దానిలో ఎటువంటి మార్పు లేదు. తల్లిదండ్రులు, అమ్మాయికి తల్లిదండ్రులు ఉంటారు, అబ్బాయికి తల్లిదండ్రులు, ఎవరి తల్లిదండ్రులు వారి బాధ్యత. సో కానీ జరుగుతూ ఉండేది ఏంటంటే, అబ్బాయి తల్లిదండ్రులను కూడా ఈ అమ్మాయి తన బాధ్యత అనుకుని చెప్పి వాళ్ళకి కావాల్సిన, అబ్బాయి ఏమీ చేయడు, హస్బెండ్ ఏమీ చేయడు, ఈ అమ్మాయి మాత్రం వాళ్ళు కూడా తన బాధ్యతే అనుకుని చెప్పి, తన పేరెంట్స్కి ఏమన్నా అయితే తన గబాలను వెళ్ళటానికి కూడా కుదరదు. అప్పుడు బోల్డ్ పర్మిషన్లు, బోల్డ్ రెస్ట్రిక్షన్స్, తర్వాత ఏమంటారు, ఒకవేళ పంపించినా కూడా, ఒకవేళ వెళ్ళాల్సి వచ్చినా ఈ అమ్మాయి వెళ్ళగలిగే అవకాశాలు ఉన్నా కూడా వీళ్ళేదో అమ్మాయికి ఏదో చాలా పెద్ద ఫేవర్ చేస్తున్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు. దీనిలో పెద్ద మార్పేమీ లేదు. ఇది యాక్చువల్గా ఇంకా వర్సన్ అవుతూ ఉంది తప్ప బెటర్ అవుతుందని అయితే నేనైతే ఏమనుకోవట్లేదు. దానికి కారణం అమ్మాయిలు చదువుకుంటూ ఉన్నారు, ఎవరి ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. చాలా మార్పు వచ్చింది. ఇదివరకట్లాగా ఆడవాళ్ళు ఏమీ చదువుకోకుండా ఉండిపోవట్లేదు, చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, వాళ్ళ సంపాదన వాళ్ళ సొంతంగా వాళ్ళ డబ్బు సంపాదించుకుంటున్నారు. స్టిల్ ఏంటంటే ఇంకా ఈ మ్యారేజ్ అని లేకపోతే రిలేషన్స్ అని చెప్పేసి ఈ చట్టాల్లో మాత్రం వాళ్ళు బిగుసుకుపోయే ఉంటున్నారు. దాని నుంచి బయటపడటం నిజంగానే కష్టంగానే ఉంటుంది. దానికి యాక్చువల్గా అమ్మాయి సొంత ఫ్యామిలీ కూడా పెద్ద సపోర్టివ్గా ఉండట్లేదు అనేది మాత్రం ఫ్యాక్ట్. ఇష్టం వచ్చినట్లు చేసుకోవడానికి ఒక నిర్భాగ్యపు పిల్ల తన చేతికి దొరికింది కదా అని ఆమె దేహం, యవ్వనం తనదే కదానని రాత్రులనక పగలనక తన ఇష్టం వచ్చినట్లు ఆమె లావణ్యాన్ని, మెరుగుని, తేజస్సుని, రూపాన్ని ధ్వంసం చేస్తాడు పురుషుడు. అయినా శరీరం ఇస్తే చాలదు. స్త్రీ తన మనస్సుని, హృదయాన్ని ఇవ్వాలి పురుషుడికి. భర్త ఆలోచనలే ఆమెకి ఉండాలి. భర్త ఆజ్ఞలే నీతి, దైవం ఆజ్ఞలు కావు. అన్ని నీతుల్ని భర్త భగ్నం చేయమన్నా చేయడమే ధర్మం భార్యకి. తండ్రి దగ్గర ఉంటే తండ్రి ఊహలు, భర్త దగ్గర ఉంటే భర్తవి. తాను స్వతంత్రంగా జ్ఞానాన్ని సంపాదించే హక్కు స్త్రీకి లేదు. భర్త బంధువులను ఆమె పొగడాలి, అతని శత్రువుల్ని ద్వేషించాలి. ఆమె ప్రేమించే ఆమె తల్లిదండ్రులు అతనికి విరోధులైతే ఆమెకి విరోధులే.
అతనికి ఇష్టమైన రంగులు, పనులు, పచ్చళ్ళు, నీతులు ఈమెకి ఇష్టమే కావాలి. అతను ఎట్టా గుడ్డ కట్టుకోమంటే ఆమె అట్లానే కట్టుకోవాలి. ఈ వీళ్ళకి ఆఖరికి బట్టలు విమెన్కి ఇప్పుడు కొంత బెటర్ అని అనుకున్నా స్టిల్ ఏంటంటే మనం ఏదైతే బెటర్ అని అనుకుంటున్నామో, ఏదైతే బాగుంది పర్లేదు మనం చాలా ప్రోగ్రెస్ సాధించేసాము ఇదివరకు చాలా రెగ్యులర్గా వినే మాట ఏంటంటే ఇప్పుడు ఆడవాళ్ళు అలా ఎక్కడున్నారు అనే మాట చాలా రెగ్యులర్గా వింటూ ఉంటాం. వీళ్ళు యాక్చువల్గా ఈ మాట మాట్లాడేది ఏంటంటే వీళ్ళకి ఇదివరకట్లా ఆడవాళ్ళు లేరు, ఇప్పుడు మారిపోయారు అంటే వాళ్ళకి అనువుగానో వాళ్ళకి ఎలా అయితే అనుకూలంగానో లేరన్న కక్ష కనపడతా ఉంటుంది తప్ప మార్పు వీళ్ళు కావాలనుకున్నట్టు ఎక్కడా అనిపించదు. ఇదివరకు ఇట్లా లేరు అంటారు, కానీ స్టిల్ ఏంటంటే ఎవరైతే మారారు అనుకుంటున్నామో వాళ్ళ పర్సంటేజ్ నిజంగా అంటే మొత్తం ప్రపంచం మొత్తం మీద తీసుకుంటే 50% ఆఫ్ ద పాపులేషన్ విమెన్ అయితే, 50% ఆఫ్ ద పాపులేషన్ మెన్ అయితే ఎంతమంది ఆడవాళ్ళు నిజంగా వాళ్ళకి ఎలా కావాలో అలా ఉంటున్నారు, వాళ్ళ స్వేచ్ఛను వాళ్ళ లైఫ్ని వాళ్ళకి కావాల్సినట్టుగా లీడ్ చేస్తున్నారో అనేది చూసుకుంటే మనకి కనిపించిన ఎగ్జాంపుల్స్ మాత్రమే మన చుట్టూ ఉన్న వాళ్ళనో లేకపోతే వీళ్ళనే కాకుండా అసలు మన చుట్టూ ఇంకా బోల్డ్ మంది స్త్రీలు ఉన్నారు, అందరూ ఇలాగే ఉన్నారా? లేకపోతే ఒకవేళ నిజంగా ఉన్న స్త్రీలు కూడా నిజంగా వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వాళ్ళు నిజంగా ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, వాళ్ళు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అనేది చూస్తూనే ఉన్నాము. సో ఇదేంటంటే ఈ ప్రోగ్రెస్ అనేది మనం ఏదైతే ప్రోగ్రెస్ అయిపోయింది, చాలా మారిపోయారు, ఆడవాళ్ళు ఇప్పుడు ఎవరు ఊరుకుంటున్నారు, మగవాళ్ళు ఎలా ఉంటే అలా అంటే ఆడవాళ్ళు ఎవరు ఊరుకుంటున్నారు, ఆడవాళ్ళు మగవాళ్ళని వాడుకుంటున్నారు అనే మాటలు కూడా మనం చాలా వింటూ ఉంటాము. ఇవన్నీ నిజంగా ఎంతవరకు నిజాలు అనేది లేకపోతే అవి యాక్చువల్గా ఫ్యాక్ట్స్ కింద తీసుకోవాలా అనేది అంటే ఒకసారి తరచు చూసుకుంటే తెలుస్తుంది. ఏ పుస్తకాలు చదవాలో స్త్రీలు ఏ పుస్తకాలు చదవాలో, అసలు చదవాలో లేదో, ఆమె ఎవరితో మాట్లాడాలో, అసలు మాట్లాడాలో లేదో, ఎట్లా కూర్చోవాలో, ఎన్ని గంటలకు లేవాలో, ఎప్పుడు పడుకోవాలో ఆజ్ఞాపించేది ఎవరంటే పురుషుడు. ఆమెకి ఇదివరకు ఇవన్నీ ఇలా యాక్చువల్గా ఇది ఇలా ఆజ్ఞాపిస్తాడు, వీళ్ళు ఏం చదవాలో ఏం చదవకూడదు ఇవన్నీ కూడా వీళ్ళే డిసైడ్ చేస్తారు అనేది ఈ మాటని ఇప్పుడు ఇలా యాక్చువల్గా ఇలా మాట్లాడితే ఇది కరెక్ట్ కాదనిపిస్తుంది అబ్సల్యూట్గా మాట్లాడితే. కానీ ఏంటంటే ఇవి ఎవరు డిసైడ్ చేయకపోయినా కూడా అన్కాన్షియస్గా అమ్మాయిలు కానీ పుట్టిన దగ్గర నుంచి కూడా ఆడపిల్లల యాక్షన్స్ అన్నిటినీ కూడా సంఘం నిర్ణయం, వాళ్ళు ఎలా మౌల్డ్ అవ్వాలి, ఏం చేయాలి, ఎలా బిహేవ్ చేయాలి, ఎలాంటి బట్టలు వేసుకోవాలి, ఎలాంటి బట్టలు వేసుకోకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది సంఘం నిర్ణయిస్తుంది. సంఘం నిర్ణయించిన దాన్ని తల్లిదండ్రులు పిల్లల మీద రుద్దుతారు. తల్లిదండ్రుల దగ్గర ఉన్నంత వరకు పిల్లలు వాళ్ళు ఎలా కావాలనుకుంటారో, ఎందుకంటే వాళ్ళని ఎదిరించి అయితే వీళ్ళు ఉండలేరు కాబట్టి తర్వాత భర్త దగ్గరికి వెళ్ళాక ఆటోమేటిక్గా భర్తకి అత్తమామలకి ఎలా ఉంటే రైట్ అనుకుంటారో వీళ్ళు ఇష్టాలను వదులుకునో లేకపోతే ఇష్టాలను చంపుకునో లేకపోతే సీక్రెట్గా వాళ్ళకి కావాల్సిన వాళ్ళు చేసుకుంటూ పైకి మాత్రం ఇలా నటిస్తూనో జీవితాంతం వాళ్ళ జీవితం అలా గడిచిపోవాల్సిందే. కానీ వీళ్ళు నిజంగా ఎలా అయితే ఉండాలనుకుంటున్నారో అలా ఉండగలిగే స్వేచ్ఛ ఎంతోమంది ఆడవాళ్ళకి లేదనేది మాత్రం అతిశయోక్తి కాదు. పూర్వపు సహజమైన ఉత్సాహం, ఆనందం, కొత్త విషయాల మీద అభిరుచి, తనంతటి తను నిర్ణయించుకునే శక్తి, స్వతంత్రాభిప్రాయాలు కలిగి ఉండే తెలివి అన్నీ నశించి మెదడు ప్రాణము లేని ప్రతిమగా తోడు నీడగా మారుతుంది. హత్య చేసేవాడు శరీరాన్ని మాత్రమే చంపుతాడు, ఈ భర్త ఆత్మని నాశనం చేస్తాడు. ఇట్లా తొలుచుకుని తినే ఘోర హత్యను మళ్ళీ ప్రేమ, ఐక్యము, ఆత్మోన్నతి, పాతివ్రత్యము మొదలైన పవిత్రమైన పేర్లతో పిలుస్తారు. అవును, మరి రెండు ఆత్మలు ఒకటి కాక ఇంకేం చేస్తాయి? ఒక ఆత్మ రెండో దానిలో ఇష్టం లేని భాగాన్ని కోసేసి లోపల గుల్ల చేసి తినేస్తూ ఉంటే, తెలివిగా, ఆరోగ్యంగా, బలంగా, సంతోషంగా ఉన్న పిల్లకి మత్తు మందికి ఎక్కించి బలవంతపరిచి నోరు కట్టి సన్నగా శస్త్రం చేసి అనేక వికార రూపాలతో అతికించి విష పదార్థాలు రక్తంలో తయారు చేసుకోవడం నిజంగా జరిగే పని. ఆ వికృత రూపాలనే పతివ్రతలని ప్రపంచం వ్యవహరిస్తోంది, తిరగబడ్డ వారిని కొలతలు అంటోంది. స్వకీయ స్వాతంత్రానికి మానసికమైన, ఆంతరింగికమైన ఏ ఆటంకం ఉన్నా దాన్ని తొలగించడం ప్రతి వ్యక్తికి ముఖ్యమైన విధి, స్త్రీకి కూడా. భర్త అయినా సరే ఆ ఆటంకం తొలగించుకోవడం చేత కాకపోతే స్త్రీ అట్లా బతికి ఉండడం కంటే చావడం నయం. పాపపుణ్యాల నిర్ణయ శక్తి వ్యక్తిదే అయి ఉండాలి, కానీ ప్రతి స్త్రీకి ఒక పురుషుడు ఆమె దుర్నీతికి లోబడకుండా, పొరపాటు చేయకుండా చూసే అధికారిగా ఉన్నాడు. సంఘం పేరు పెట్టి ఆమె నిర్మలత్వాన్ని తన స్వంత ఉపయోగార్థం ఊరగాయ వలె దాచిపెట్టుకుంటున్నాడు.
ఆమె దుర్నీతికి లోబడకుండా పొరపాటు చేయకుండా చూసే అధికారిగా పురుషుడున్నాడు అంటే ఈ పురుషుడు పుట్టిన దగ్గర నుంచి తండ్రి అవ్వచ్చు, అన్న అవ్వచ్చు, తమ్ముడు అవ్వచ్చు, పెళ్ళయ్యాక భర్త అవ్వచ్చు, లేకపోతే ఈ అమ్మాయి చదువుకునేటప్పుడు బాయ్ ఫ్రెండ్ అవ్వచ్చు, తర్వాత సొంత పిల్లలు అవ్వచ్చు. వీళ్ళందరూ కూడా ఈమె ఏంటంటే ఈమె ఎప్పుడూ కూడా ఏ రకంగానూ ఆమెకి గీసిన గీట్లు కానీ, లేకపోతే ఆమెకుండే బౌండరీస్ కానీ, ఆమెకి వీళ్ళు డిసైడ్ చేసిన బౌండరీస్ ఏవైతే ఉంటాయో వాటిని దాటకుండా జాగ్రత్తగా వీళ్ళు కాపలా కాస్తూ ఉంటారు. ఈ అమ్మాయి ఏంటంటే ఇంకా వాటి లోపలే బంధించబడి వాటిని ఇంకా అవే వాల్యూస్ అనుకుని చెప్పి వాటిని ఫాలో అవుతూ ఉండడం అనేది చాలా అంటే మస్ట్ అండ్ షుడ్. అది ఎవరి దగ్గర నుంచి శరీరంలో కానీ మనసులో కానీ రహస్యం అనేది లేదో, ఎవరి శరీరం అంతా తనకి ప్రేమదాయకమో సుందరమో నాది నీది అనే భేదం ఎవరితో ఉండదో, తన మనోభావాలు ఏమి చెప్పినా వారికి అర్థమై తీరతాయనే రూఢి ఎవరి విషయమై ఉంటుందో, సుఖదుఖాలు ఎవరికి ఒకరివి రెండో వారివిగా ఉంటాయో అటువంటి వారు ఇంకొకరు ఉండాలని ప్రతి స్త్రీకి ఉంటుంది, ఆఖరికి పురుషుడికి కూడా ఉంటుంది. కానీ ఈ ఏకత్వం ఉన్నతంగా పరిణామం పొందిన మనుషులకి కానీ సాధ్యం కాదు. ఈ ఆదర్శాన్ని అనుసరించబోయే ఈ గోతిలో పడింది సంఘం. ఇటువంటి ఐక్యం కోసం ఇద్దరి స్వభావాలు, ఆదర్శాలు, ఆలోచనలు, అభిప్రాయాలు ఒకటి కానక్కర్లేదు. ఒకరి స్వభావం ఒకరికి అర్థమైతే చాలు. అర్థం చేసుకునే శక్తి, ఉదారము ఉండాలి. ఇద్దరూ పూర్ణమైన స్వాతంత్రం, అభివృద్ధి, వ్యక్తిత్వం పొందితే కానీ ఇట్లాంటి ఉన్నతమైన సంబంధం వీలు కాదు. ఇది చాలా ఐడియాలజీ అంటే చదవటానికి చాలా బాగుంటుంది. నిజంగా ఇలా జరిగితే కూడా చాలా బాగుంటుంది. ఇది ఒక ఐడియాలజీ అని అనిపిస్తుంది తప్పితే ఇది ప్రాక్టికల్గా ఎంతమందికి ఎన్ని రకాలుగా పాసిబుల్ అవుతుందో నాకు తెలియదు. స్త్రీ పురుషులు నిజమైన స్నేహితులు, దంపతులు కావాలంటే ఇద్దరికీ సంపూర్ణమైన స్వేచ్ఛ ఉండాలి. ప్రేమ బంధమే కానీ అధికార బంధం ఉండకూడదు. పాపము, ద్వేషము, జలసి, అవినీతి, వ్యభిచారము, దుఃఖము ఈ అగ్నిలోంచి నడిచి తప్పిస్తేనే కదా ఆ వ్యక్తి స్వాతంత్రం కలగదు. సాధారణులకు ఆ స్వర్గతుల్యమైన ఆనందం, ఆ ఉన్నత స్నేహం అర్థం కాదు. ఈ చాప్టర్ అయిపోయింది. ఇది పాతివ్రత్యం గురించి. పాతివ్రత్యం అనేది చాలా అది అంటే స్త్రీని అది చాలా పెద్ద చాప్టర్. ఇది రెగ్యులర్గా ఫేస్బుక్లో కూడా అక్కడ ఇక్కడ డిస్కషన్స్ జరుగుతూనే ఉంటాయి. తర్వాత స్త్రీ నీతి, ఇది చాలా పెద్ద టాపిక్. దీనిలో కూడా నేను అండర్లైన్ చేసుకుని కొన్ని పాయింట్స్ మాత్రమే చదువుతాను, దాని గురించి మాట్లాడుకుందాము. ఈ పర్టికులర్ పేరా చాలా ఇంపార్టెంట్ పేరా. నీ దేశ అభిమానులు చెప్పేట్టు ఈ దేశమంతా పతివ్రతలతో నిండి ఉంది కదా, వాళ్ళకి స్వేచ్ఛనిస్తే సంఘం పాడవుతుందని, నీతి చెడిపోతుందని గోల పెడతారెందుకు? పతివ్రతలేగా. మొగాళ్ళతో స్వేచ్ఛగా మాట్లాడితేనేం, ఒంటరిగా ఇష్టం వచ్చిన చోట్లకి వెళితేనేం. ఈ మహాబంధనాలు ఉన్నంతసేపే. వెనకాల భర్త భయం వల్ల పతివ్రతలే కానీ స్వేచ్ఛ వచ్చిందా ఒక్కరూ పతివ్రతగా ఉండరనే వీరి నిశ్చితాభిప్రాయం. తాము, తమ భార్యలు, పుత్రికలు తప్ప తక్కిన సంఘమంతా దుర్బలులన్నీ తాము ఔదార్యంతో సంక్షేమం కోసం నిలుపుతున్న ఈ నీతి చట్టాలు పోయినాయా, అందరూ కులతలవుతారని వీరి ఘన నిర్మల హృదయాలు నమ్ముతున్నాయి. వ్యభిచారం చేయడానికి కానీ మానడానికి కానీ స్వేచ్ఛ ఉన్నప్పుడు పతివ్రతలో దుర్మార్గులో కావడానికి వీలుంది. కానీ అసలు దుర్మార్గం చేయడానికి వీలు లేని చోట, స్వేచ్ఛ లేని చోట పతివ్రతలేంటి? లోకంలో డబ్బు లేకపోతే ఎవ్వరూ దొంగలు కాదు, గదుల్లో దాస్తే అందరూ పతివ్రతలే. నీతిగా కానీ అవినీతిగా కానీ ప్రవర్తించడానికి స్వతంత్రం ఉన్నప్పుడే కదా అభివృద్ధి ఉంటుంది. మాట్లాడటానికి స్వేచ్ఛా శక్తి ఉన్నవాడే నిజమో అబద్ధమో చెప్పగలడు. చాలామంది పురుషులతో స్నేహం కలిగి తన భర్తతో తప్ప ఇతరులతో ఏ సంబంధానికి ఒప్పుకోకపోయినప్పుడే నిజమైన పాతివ్రత్యం. దాన్నే నిజమైన పాతివ్రత్యం అంటారు. దుర్నీతికి స్వేచ్ఛ ఉన్నప్పుడే ముందు రాబోయే నీతికి సోపానం అవుతుంది. అసలు దుర్నీతికో లేకపోతే మనకున్న బోర్డర్స్ని బ్రేక్ చేయడానికి అవకాశం లేనప్పుడు ఇంకేం పాతివ్రత్యమో? నువ్వు కట్టిపెట్టి ఉంచి లోపల దాచి ఉంచి నువ్వు ఇలాగే ఉండాలి అని చెప్పి ఆ అమ్మాయిని రెస్ట్రిక్ట్ చేసి బలవంతంగా ఆచరించేది పాతివ్రత్యం ఎలా అవుతుంది? ఈ కట్టవేయబడ్డ బలవంతపు పతివ్రత బొమ్మల కంటే రోజుకో పురుషుడిని స్వేచ్ఛగా వరించే అధమురాలనుకునే వేశ్య నీతిని అందుకోవడానికి సమీపంగా, చాలా దగ్గరగా, చాలా చాలా క్లోజ్గా ఉంది. స్త్రీని మనుషుల్లో కాక చివరికి జంతువుల్లోనూ కాక వస్తువుల్లో జమ కట్టింది సంఘం. ఇది స్త్రీ సంపాదన గురించి. ఓకే,
ఓకే. ఈ ఆ, స్త్రీని మనుషుల్లో కాక చివరికి జంతువుల్లో కాక వస్తువుల్లో జమకొట్టింది సంఘం. అద్దాలకి, బట్టలకి, కొత్త వాటికి ఖరీదు ఎక్కువ, పాత వాటికి తక్కువ అయినట్టే వితంతువులకి, వ్యభిచరణలకి ఖరీదు తక్కువ. ఈ జంతువుల తాహతు కూడా స్త్రీకి లేదు. అందువల్లనే వస్తువులాగా పురుషుడికి ఆస్తి అయింది. తనంతట తను తన కోసమే జీవించే అధికారం స్త్రీకి లేదు. మగవాడు అనేక పనులు చేయడానికి, అనేక ఆదర్శాల కోసం, జీవించే ఆనందం కోసం బతుకుతాడు. స్త్రీ అట్లా కాదు. పురుషుడికి ఉపయోగపడకపోయిందా, స్త్రీ బతికి ఒకటే, చచ్చి ఒకటే. పాలివ్వని ఆవు, కాయలు కాయని మొక్క, వీటి బ్రతుకు వృధా అనుకున్నట్టే కామానికి, వంటకి, పిల్లలకి ఉపయోగించకపోతే స్త్రీ బతుకు ఎందుకు ఎందుకు బతుకుతుందా అని అందరికీ సందేహం. పురుషులకి ప్రత్యేకించి ఒక్కొక్కరికి వేరువేరు ఆదర్శాలు, జీవితోద్దేశాలు ఉన్నాయి. స్త్రీలందరికీ కలిపి ఒకటే ఆదర్శం. గుర్రాలకి సవారీ, కుక్కలకి ఇల్లు కాయడంలాగా పుట్టినప్పటి నుంచి ఆడపిల్ల ఆమెకి పెళ్ళి ఆదర్శం. దీనిలో పెద్దగా మార్పు అయితే ఏమీ రాలేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే అది ఆ పెళ్ళి ఎలా జరుగుతుంది, లేకపోతే ఆమె లైఫ్ని ఎలా అంటే పేరెంట్స్ ఎలా డిసైడ్ చేస్తున్నారు, సంఘం ఎలా డిసైడ్ చేస్తుంది అన్న దానిలో మాత్రమే మార్పు వచ్చింది. ఇప్పటికీ కూడా అమ్మాయి పుట్టిన దగ్గర నుంచి ఆ అమ్మాయికి నగలు చేయించి పెళ్లి కోసం రెడీ చేయటం, కట్నాల కోసం దాయటం, తర్వాత ఆమె చదువుకుంటే అంటే కొంచెం బెటర్గా చదువుకుంటే మంచి మొగుడు వస్తాడు కాబట్టి అమ్మాయి బాగా చూసుకుంటాడు అనుకున్న దానిలో మార్పు వచ్చిందే తప్ప ఆ అమ్మాయికి పెళ్లితో సంబంధం లేదు. చదువుకొని ఆ అమ్మాయి అంతటా అమ్మాయి ఎలా అయితే అలా, అమ్మాయికి ఎలా కావాలంటే అలా ఉండని, ఉద్యోగం కొడుకుని ఎలా అయితే వదిలేస్తారో కూతుర్ని అలాగే వదిలేసే పరిస్థితి ఇప్పటికీ రాలేదు. తొందరలో వస్తుందని కూడా నేను అనుకోవటం లేదు. కొంచెం కొంచెంగా మార్పు వస్తుంది అన్నది నిజమే అయినా కూడా ఆడపిల్ల ఇప్పటికీ కూడా ఆడపిల్ల లైఫ్ గోల్ పెళ్ళే, మగవాడి లైఫ్ గోల్ ఉద్యోగం కిందే ఉండిపోయింది. అఫ్కోర్స్ మగవాడికి కూడా కొన్నాళ్ళు పోయాక పెళ్లి చేసుకోలేదా అనే సిచ్యువేషన్స్ ఉన్నా కానీ ఒకవేళ పెళ్లి చేసుకొని మగాడిని చూసినట్టుగా పెళ్లి చేసుకొని నేను పెళ్లి చేసుకోను అనుకున్న అమ్మాయిని అయితే చూడరు. కనీసం వెస్ట్రన్ కంట్రీస్లో కాస్త లిబర్టీ ఉందేమో కానీ ఇండియాలో అయితే ప్రస్తుతానికి ఇంకా ఆ సిచ్యువేషన్ అయితే ఏమీ లేదు. ఒకవేళ ఏ అమ్మాయి అయినా పెళ్లి చేసుకోను అని ఉంటే ఆ అమ్మాయికి పేరెంట్స్ దగ్గర నుంచి, చుట్టూ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి వచ్చే ప్రెషర్కి యాక్చువల్గా ఆ అమ్మాయి పెళ్ళికి అంటే కష్టమైనా కూడా సరే ఏదో ఒకటి భరిద్దాంలే, ఇంక వీళ్ళ గోలు తట్టుకోవడం కంటే కూడా పెళ్లి చేసుకోవడం బెటర్ అనుకునే సిచ్యువేషన్సే ఉన్నాయి. ఇంకా అలా జరుగుతున్న సందర్భాలు కూడా నాకు చాలా తెలుసు. కుక్కకి యజమానుడు ఎంత అవసరమో ఆడపిల్లకి మొగుడు ఎంత అవసరం. దీనిలో అంటే ఇలా చదవటానికి, ఇలా అనుకోవడానికి కష్టంగా ఉన్నా ఇది ఇంకా నిజమే అన్నది మాత్రం, ఇది అంటే ఇప్పటికి కూడా అదే జరుగుతుంది అన్నది జీర్ణించుకోవడానికి నిజంగా కష్టంగా ఉంది. స్త్రీ బలం భర్త పనులు చేయటానికి, ఆమె అందం అతని కళ్ళకి, ఆమె సౌజన్యం అతనికి నమ్మకంగా ఉండడానికి, ఆమె చదువు కుమారి శతకం అప్పచెప్పడానికి, చాకలి పద్దులు వేయడానికి, ఆమె సంగీతం అతని చెవులకి. ఇప్పుడు మనం మాట్లాడుకున్నదే. దీనిలో మార్పులు ఏమొచ్చాయంటే ఇప్పుడు అమ్మాయిలు చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. అవి కూడా ఈ అమ్మాయి చేసి సంపాదించిన డబ్బంతా తీసుకెళ్ళి హస్బెండ్కి, అత్తమామలకి దారిపోస్తూ ఉండాలి. ఆ అమ్మాయి అంతటా ఆ అమ్మాయి సంపాదించిన దాన్ని ఖర్చు పెట్టుకునే ఫ్రీడమ్ ఇంకా ఉందా అంటే అందరికీ అయితే లేదనే అనుకోవాలి. స్త్రీకి ఎన్ని ఆదర్శాలు, అభిరుచులు, నేర్పు ఉన్నా స్త్రీ అయినంత మాత్రం చేత ఆమెకి వంటింట్లోనూ పడకింటిలోనూ పని. తక్కిన లోకంతో ఆమె సంబంధం లేదు. స్త్రీలకి మనోవ్యత్యాసాలు ఉన్నాయనే మర్చిపోయినారు. ఎందరు నర్తకుల్ని, చిత్రకారుల్ని, కవులని, శిల్పుల్ని, యంత్రకారుల్ని స్త్రీలలో తరతరము దేశం పోగొట్టుకుంటోందో. రాజ్యమేలగల స్త్రీలు కూడా అంట్లే తోముతున్నారు. న్యాయంగా చూస్తే పురుషుడైనా, స్త్రీ అయినా, భార్య అయినా, భర్త అయినా బుద్ధి కుశలత, మనోవికాసము తక్కువైన వారు, ఎవరికైతే బుద్ధి కుశలత, మనోవికాసము తక్కువ ఉంటుందో వాళ్ళు జనరల్గా ఏంటంటే మనం ఎవరైతే అంటే అంత ఇంటలెక్చువల్ కాదో, బాగా చదువుకోలేరో వాళ్ళు ఏంటంటే శరీర సంబంధమైన పనులు చేస్తూ ఉంటారు. కొంచెం ఫిజికల్ లేబర్ ఎక్కువ ఉంటుంది. ఎవరైతే నిజంగా ఇంటలెక్చువల్స్ ఉంటారో వాళ్ళు బాగా చదువుకుని మంచి జాబ్స్కి వెళ్ళటం ఇది మనం చూస్తూ ఉంటాం కదా. ఇక్కడ మెన్షన్ చేసిన పాయింట్ ఏంటంటే అలా జరుగుతూ ఉంటుంది కదా. తెలివి స్వల్పంగా ఉన్నవాళ్ళు జవాన్లు, కూలివాళ్ళు అవుతారు. బుద్ధి కుశలత ఉన్నవాళ్ళు కవులు, జడ్జీలు, అధికారులు అవుతారు. అట్లానే భర్త అయినా సరే తెలివి తక్కువవాడైతే వంట చాకరీ చేయాలి కదా. స్త్రీకి తెలివి ఉంటే ఉన్నత కార్యాలు చేయాలి కదా. కానీ ప్రస్తుతం స్థితి ఏంటంటే భార్య ఇంట్లో పని, భర్త లోకల్లో పనులు జరగడానికి కార్యవిభాగంగా అమలులోకి వచ్చింది. ఇది యాక్చువల్గా ఏంటంటే భర్త ఏమో బయట పని చేసి సంపాదించుకొస్తున్నాడు అంటే డివిజన్ ఆఫ్ లేబర్ చాలా అందంగా, చాలా క్లెవర్గా
ఆ, ఈ డివిజన్ ఆఫ్ లేబర్లో ఎవరికి ఎంత రెస్పెక్ట్ వస్తుంది అనేది ఆ, చాలా క్లియర్గా ఉంటుంది. హస్బెండ్ బయటికి వెళ్ళి సంపాదించుకొస్తూ ఉంటాడు, అతనికి బయట ఇంట్లోనూ అన్ని రకాలుగాను గౌరవము రెస్పెక్ట్ అన్నీ దొరుకుతూ ఉంటాయి. ఏం మాత్రం తెల్లారి లెగిసిన దగ్గర నుంచి ఆమె జీవితం, ఆమె పని, ఆమెకంటూ ఆమె ఏం ఆలోచించుకోకుండా వీళ్ళ కోసం ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది. యాక్చువల్గా ఏంటంటే మోర్ దెన్ అంటే చాలామంది అనేది ఏం చేస్తారు ఆడవాళ్ళు, హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయాక ఇంట్లో ఖాళీగానే ఉంటారు కదా అనే అంటే అనే డైలాగ్స్ కూడా చాలా వినిపిస్తూ ఉంటాయి. యాక్చువల్గా ఏంటంటే 24 గంటలు కూడా వాళ్ళ అటెన్షన్ అంతా ఫ్యామిలీ మీద వాటి మీద ఉంచడం అనేది ఎవరికీ కనిపించదు. అండ్ వీళ్ళకి దక్కే గౌరవము, వీళ్ళని కనీసం మనుషుల్లా కూడా గుర్తిస్తారా? స్త్రీలను ఇంట్లో ఉండి పనులు చేసి ఆఖరికి పిల్లలు తన సొంత పిల్లలు కూడా ఆమెని గౌరవిస్తారా? అమ్మ ఎంత కష్టపడుతుంది అనుకునే పిల్లలు ఉంటారా? ఏమో తెలియదు. ఇది ఒట్టి దురభిప్రాయం. కులం కార్యవిభాగమే. కులాలలో సమత్వము సమాన గౌరవము ఉన్ననాళ్ళు నిలిచాయి కులాలు. కార్యవిభాగంలో భేదం కానీ గౌరవంలో భేదం కానీ రాగానే వేరు పురుగు పట్టిందన్న మాటే. మూఢత్వము అజ్ఞానము తగ్గగానే తక్కువ జాతి వాళ్ళనే వాళ్ళు మోసం తెలుసుకుని తిరగబడుతున్నారు. ఇది ఎవర్ ఎండింగ్ టాపిక్. స్త్రీ కూడా అంతే. ఆమె బుద్ధి కుశలతని పరీక్షించకుండా స్త్రీ అయినంత మాత్రం చేత ఆమె భాగానికి ఎప్పుడు నీచ కార్యాలే ఇస్తే ఇది సరైన కార్యవిభాగం ఎట్లా అవుతుంది? ఆమె చేసే వంట సేవ నీచం కావని, ఇంటి పనుల వల్ల ఆమె రాణిలాగా గౌరవం పొందుతోందని మతాభిమానులు పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తారు. కానీ ఉపన్యాసమై ఇంటికి పోగానే కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు సిద్ధంగా లేకపోతే భార్యను తిడతారు. యాక్చువల్గా ఏంటంటే స్త్రీ సంపాదన అంటే స్త్రీ చదువు, స్త్రీ సంపాదన, ఆడవాళ్ళు వాళ్ళు యాక్చువల్గా వాట్ దే ఆర్ క్యాపబుల్ ఆఫ్ అనేది మగవాళ్ళకున్న టైము ఆడవాళ్ళకున్న టైము ఏ రకంగానూ కంపేర్ చేయడానికి పనికిరాదు. ఎప్పుడైతే మనకి ఎక్స్ట్రా టైం ఉంటుందో, ఎప్పుడైతే ఎవరికైనా కూడా, అది చదువుకునే పిల్లలకైనా అవనివ్వండి, ఇంట్లో మగవాళ్ళకైనా అవనివ్వండి, ఆడవాళ్ళకైనా, ఆ టైం యాక్చువల్గా విమెన్ ఆర్ డిప్రైవ్డ్ ఆఫ్ ద టైం. యాక్చువల్లీ టైం ఈజ్ ఈక్వల్ టు మనీ అనే దానికంటే మనకున్న టైం బట్టే, అంటే టైం లేదు కాబట్టి వీళ్ళు ఏంటంటే 24 గంటలు వీళ్ళ చేత ఏదో ఒక పనులు ఏదో రకంగా వాళ్ళ చేత పనులు చేస్తూ ఉండి వాళ్ళకి యాక్చువల్గా వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకునే, వాళ్ళని వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవడానికి కావాల్సిన ఏదైతే ఆలోచన చేయటానికి కావలసిన సమయం వాళ్ళకి ఎప్పుడూ కేటాయించబడలేదు. ఆ సమయాన్ని దొరకకుండా కూడా చాలా జాగ్రత్త పడుతూ వచ్చారు ఇన్నాళ్ళు. ఇప్పటికీ కొంత మారినా కూడా ఇంకా అసలు ఆ పరిస్థితి మారడానికి చాలా చాలా సంవత్సరాలే పడుతుంది. పని లేక ఇంట్లో సోమరిగా కూర్చునే పనికి మాలిన వాడు కూడా, ఊళ్ళో జీతానికి వంట చేసేవాడు కూడా భార్యకు వండి పెట్టడు. ఆమె ఎంత తెలివి అయిందనే సరే. శాస్త్రాల్లో భర్తకి భార్య సేవ చేయాలని ఉంది, భార్యకి సేవ చేయమని ఉందా ఎక్కడైనా? దయగా కుక్కల్ని ఆవుల్ని చూసినట్టు చూడమని ఉంది. పొలం మీద వచ్చే డబ్బు తినే ఈ సోమరి మగవాళ్ళందరూ ఏమిటి లోకల్లో చేస్తున్న మహత్కార్యాలు? భార్యకి వంట చేసి పెట్టరాదు, ఇల్లు ఉడవలేరు, పైగా ఒక్క భర్తకే కాక తత్సంబంధమైన సోమరి పోతులందరికీ సేవ చేయాలి స్త్రీ. వంట మనిషిని పెట్టుకోలేనంతటి భేదవాడికి కూడా దేవుడు ఏర్పరిచిన వంట మనిషి ఎవరయ్యా అంటే పెళ్ళాం. ఇంట్లోనే తయారుగా ఉంటుంది కదా వంట మనిషి. హోటల్లో భోజనం చేయలేడు, అమ్మ పెళ్ళాం ఉండగా నాకు హోటల్లో భోజనం చేసే కర్మ ఏంటి? ఇది చాలామంది మగవాళ్ళు చెప్పే డైలాగు. ప్రోగ్రెసివ్ ఉమెన్ కొంత బెటర్ ఏమో, కానీ ఇప్పటికీ కూడా వంట చేసుకోవటం అనేది వంట చేయటం ఆడవాళ్ళకి అంటే అందరికీ వండి పెట్టడానికే తప్ప తిండి మన బట్టలు మన తిండి బట్ట ఇల్లు, లేకపోతే మనకి సొంతగా మన శరీరానికి సంబంధించిన పనులన్నీ ఎవరివి వాళ్ళే చేసుకోవాల్సింది. దానిలో తిండి చాలా ముఖ్యమైనది. సో ఎవరి తిండి వాళ్ళు వండుకోవటం, ఎవరి తిండి వాళ్ళు సంపాదించుకోవడం, వండుకోవడం మాత్రమే కాదు సంపాదించుకోవడం కూడా. సంపాదించుకోవడం అనే మాట ఎప్పుడైతే వస్తుందో అది స్త్రీకి కూడా వర్తిస్తుంది. ఎప్పుడైతే స్త్రీ ఇంట్లోనే ఉండి ఎవరో తెచ్చిపెడుతూ ఉన్నప్పుడు ఆమె తింటూ, అంటే ఇంట్లో పనులన్నీ చేసి ఆమె తింటూ ఉంటుందో ఆమె తిండిని ఆమె సంపాదించుకునే శక్తిని కోల్పోతుంది. అట్ ద సేమ్ టైం మగవాడు ఏం చేస్తాడంటే అతను వంట అతనికి చేసుకోవడం రాదు, అతని పనులు అతనికి చేసుకోవడం రాదు. పైకి మాత్రమే ఆడవాళ్ళు మగవాళ్ళ మీద ఆధారపడ్డట్టు కనిపించిన ఇన్ రియాలిటీ జరిగేది ఏంటంటే మగవాళ్ళు ప్రతి కుటుంబంలోనూ మగవాళ్ళందరూ ఆడవాళ్ళపై ఆధారపడి ఉంటారు. కానీ వాళ్ళు ఒప్పుకోవడానికి ఇష్టపడరు. అలాగే కనీసం వీళ్ళు నా మీద ఆధారపడి ఉన్నారు అన్న విషయాన్ని స్త్రీ కూడా గుర్తించదు.
అది ఏమంటారు, మన దౌర్భాగ్యం. స్త్రీ ఈ ప్రకారం ఏ పురుషుడి రుచి కోసమో రోజు 6 గంటలు పొయ్యి దగ్గర పడి ఉండడము, ఆ ఒక్కడి శరీరము నాలుకల సౌఖ్యానికి అతను చేసుకోగలిగిన పనులన్నీ తను చేసి పెట్టడము, చాలా వ్యర్థంగా జీవించడం అన్నమాట. పోనీ ఈ తల్లులు తాము తక్కిన పనులన్నీ మానుకుని పిల్లల్ని ఎట్లా పోషించాలో శాస్త్రం ద్వారా తెలుసుకుని తర్ఫీదు పొంది ఉత్తమ సంతానాన్ని కలగజేసి దేశానికి నూతన ప్రజల్ని, అధికుల్ని, ఉదారుల్ని ప్రసాదిస్తే అర్థం ఉంది. ఎందుకు వీళ్ళు పనులు మానుకుని జన్మంతా సోమరిగా ఇళ్ల దగ్గర పడి ఉండడం, పిల్లల్ని పెంచడం, ఈ తల్లుల చేతుల్లో ఉండడం కన్నా ఆ పిల్లలకి చేర్చడం తప్ప ఇంకోటి లేదు. స్త్రీ విద్యావంతురాలైనప్పటికీ ప్రతి స్త్రీ పిల్లల్ని పెంచడానికి గల స్వభావాన్ని కలిగి ఉండదు. తన ఒక పిల్లని, ఇద్దరు పిల్లల్ని పెంచడానికి శిశు శిక్షణ శాస్త్రము ప్రతి తల్లి నేర్చుకునే ఉండనక్కరలేదు. చాలామంది చంటి పిల్లల్ని చేర్చి పెంచగలిగే దాదుల్ని 4-5 ఏళ్ళు ట్రైన్ చేస్తే అందరు పిల్లల్ని నర్సరీ పాఠశాలలో వాళ్ళు పెంచుతారు. ఇంట్లో పని తొందరలో చేదరించుకుని పిల్లల సహజమైన అల్లరిని భరించలేక కొట్టి, తిట్టి, బాధ పెట్టి తల్లుల కంటే అక్కడే పిల్లలు సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటారు, సరిగ్గా ఎదుగుతారు. తల్లులు ఇంటికి వచ్చి తీరుబడిగా ఉన్నప్పుడు పిల్లల్ని తెచ్చుకోవచ్చును కదా. స్త్రీ జీతం లేని సంఘ బానిస. ఆవుకి ఏం జీతం ఇస్తాడు? చావకుండా గడ్డి పారేస్తాడు, పాడిదైతే దానా వేస్తాడు. పొడవకుండా, తన్నకుండా దూడల్ని కంటూ ఉంటే మెడకు 20 గంటలు చేసిస్తాడు. పురుషుడిచ్చే కూటికి బట్టకి బదులు స్త్రీ అతనికి తన శరీరాన్ని, మనసుని, మానాన్ని అర్పిస్తోంది. స్త్రీకంటూ సంఘంలో ప్రత్యేక స్థానం లేదు. భర్త వల్ల మాత్రమే ఆమె స్థానం నిర్ణయించబడుతుంది. ఆమె భర్త వల్ల నిర్ణయించబడుతుంది. ఈమె పెళ్ళయ్యాక భర్త ఇంటి పేరు ఆమెకు వస్తుంది. పాకి ఆమెను రాజు పెళ్లి చేసుకుంటే రాణి అవుతుంది. కూలివాడు రాజు కూతురిని పెళ్లి చేసుకుంటే ఆమె కూలి మనిషి అవుతుంది. ఆమె తనలో ఉన్న ఉన్నత స్వభావాన్ని, శక్తుల్ని, అభిరుచుల్ని వృద్ధి చేసుకోవడమో వినియోగించటమో మానేసింది. అవసరమేది? ఏంటి లాభం? ఎన్ని నేర్చుకున్నా ఒకటేగా పని. కనుక తనకి సకల సౌఖ్యాలు ఇచ్చి స్వశక్తి నుంచి, శ్రమ నుంచి, సమస్య నుంచి కాపాడగల భర్తని సంపాదించడానికి ప్రయత్నిస్తుంది. ఆర్థికంగా వేశ్య ఈ భార్య కంటే నయం కదా. తక్కిన వ్యాపారాల వలనే వేశ్య తన దేహంతో, అందంతో వ్యాపారం చేస్తుంది. తమ ఆత్మల్ని, నీతిని అమ్ముకునే న్యాయవాదుల కన్నా అన్యాయము, మోసము, జంకు లేకుండా చేసే వర్తకుల కంటే అధమమైందా దేహం మాత్రమే అమ్ముకునే వేశ్య? ఈ పురుషులు ఇట్లా ఆత్మలు, ధర్మము అమ్ముకుని సంపాదించే సొమ్ము మీద ఆధారపడి ఈ పనిలేని, జీతం లేని పతివ్రతల కంటే అధమమైందా? నీచంగా ఎవరి మీద ఆధారపడదు వేశ్య. ఆమె న్యాయంగా, స్వేచ్ఛగా సౌఖ్యమిస్తుంది, డబ్బు తీసుకుంటుంది. ఈ పతివ్రత శిరోమణులకి లోకంలో ఒక్క దమిడి లేదు. తాము సంపాదించింది తమదనుకోగలిగింది. తన దేహం ఇవ్వడానికి, మానడానికి, తనకిష్టమైన వాడికి ఇవ్వడానికి, మానడానికి వేశ్యకి స్వతంత్రం ఉంది. భార్యకి భర్తని నిరాకరించడానికి కూడా స్వేచ్ఛ లేదు. మనం మెరైటల్ రేప్స్ గురించి మాట్లాడుకోవడం మొదలెడితే అది చాలా పెద్ద టాపిక్కే అవుతుంది. పైగా వేశ్యని నీచంగా చూస్తుంది పతివ్రత. వేశ్య ఎవరికో ఒకరి కోసం తయారవుతుంది. భార్య రాత్రి పగలు కూడా ఒక్కడి కోసమే తయారవుతుంది. అంతే భేదం. ఆ ఒక్క రాత్రికి సంతోషించి వేశ్యకి డబ్బులు, నగలు ఇస్తారు. పగటికి, రాత్రికి, చాకరికి కలిపి తిండి, బట్ట ఇస్తారు భార్యకి. వేశ్య దేహం మాత్రం అమ్ముకుంటుంది. భార్య దేహం, మనసు, చాకిరి, అభిమానం, నీతి, ఆత్మ అన్నీ అమ్ముకుంటుంది. దీని తర్వాత బడి చదువులు, స్త్రీ స్వేచ్ఛ, సంఘనీతి, జలసి, వివాహబంధము, మొనోగమి ఒకటి చాలా ప్రేమ, శృంగార. ఐ థింక్ ఐఎమ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైమ్. 10:05. ఓకే, ఇక్కడ నీతి గురించి ఏం రాస్తారో చదువుతాను, బాగుంటుంది ఇది. నీతి వ్యక్తి అని చెప్పేసి ఒక బాధ్యతలు అని ఒకటి ఉంది. యాక్చువల్గా అది స్కిప్ చేస్తున్నాను. అంటే ఇందులో ఏది వదలాలో, ఏది చదవాలో, ఏది
అంటే వదలటానికైతే నాకు ఈ పుస్తకంలో ఏది కనిపించలేదు. సో స్క్రోల్ చేస్తూ పేజెస్ తిప్పుతూ ఉంటే కనిపించింది చదువుతున్నాను. నీతివంతుల్ని, నీతిని బోధించే వారిని ఏమాత్రం క్షమించవద్దని రాసి నేనే నీతిని గురించి రాస్తున్నాను. చాలామంది నీతిగాళ్ళనన్నా క్షమిస్తారేమో కానీ నన్ను క్షమించరు. కానివ్వండి. నీతి అంటే ఏమిటి అనే ప్రశ్న చాలా సహజంగా తన మనసుకే తోచినవాడు ప్రపంచం నీతి చట్టాలు అని విధించిన వాటిని మీరడానికి అనర్హుడు. చాలామందికి ఈ ప్రశ్న రాదు. తనకు అడ్డు వచ్చిన నియమాలను అతిక్రమించాలని తాత్కాలికమైన వాంఛ తప్ప. తాను మీరడం ఇష్టం ఉంటుంది కానీ ఇతరులు మీరడము, ముఖ్యంగా తన ఎడల ఇతరులు మీరడము అతనికి ఇష్టం ఉండదు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఏవైనా కూడా నీతి అనేది మనకొక నీతి, ఎదుటివాడికి ఒక నీతి, నాకొక నీతి, నా భార్యకు ఒక నీతి, నాకొక నీతి, నా పిల్లలకు ఒక నీతి. అది యాక్చువల్గా వైఫ్ అండ్ హస్బెండ్ విషయంలోనే కాదు, పిల్లల విషయంలో కూడా ఇదే. పేరెంట్స్ కానీ వైఫ్ అండ్ హస్బెండ్ కానీ అందరూ ఏంటంటే ఇది చాలా అంటే నాకు ఏదైతే నీతి అనుకుంటానో అది అవతల వాళ్ళ విషయంలో కూడా ఒప్పుకోగలిగి ఉండాలి కదా. అది ఒప్పుకోలేకపోవడం అనేది మనలో ఉండే హిపోక్రసీయే. ఏది నీతి ఏది దుర్నీతి అనే దానికి మీ మనసే ప్రధానం. మనసుని నిష్కపటంగా అడగండి, ఏది చెబితే అది చెయ్యండి. మనసు ఏది చెప్పే స్థితిలో లేకపోతే ఈయనకి రాసింది ఏంటంటే మతాల దగ్గరికి, ధర్మాల దగ్గరికి పోయి అడగండి, వాళ్ళు చెప్పిందే నీతి మీకు. ఏ కార్యమైనా చేసిన తర్వాత దాని ఫలితాల వల్ల కాక ఆ కార్యమే అసహ్యంగా, నీచంగా తోచి దిగులు పడితే ఆ కార్యం పాపం, అవినీతి. దీని నుంచి 1000 సందేహాలు తోస్తాయి నాకు తెలుసు. వాటి అన్నిటి గురించి జవాబు రాసే స్థలం నాకు ఇక్కడ లేదు. చాలామంది దుర్నీతి పరులకి, వ్యభిచారులకి నా మాటలు ప్రోత్సాహం ఇస్తున్నాయని, ఏమీ తప్పు చేయడం లేదనే ధైర్యాన్ని ఇస్తున్నాయని అంటారు. అవును, నా ఉద్దేశం నిర్భయంగా చేసే ధైర్యం ఇవ్వాలని. వాళ్ళు తప్పు అర్థం చేసుకుంటే నేనేం చేయగలను? యాక్చువల్గా చివరికి వెళ్ళిపోతాను ఇంకా నేను. మధ్యలో చాలా ఉన్నాయి. ఓకే, ఇలా చెప్పుకుంటూ పోతే, చదువుతూ పోతే దీనిలో ఇంకా చాలా చాలా గర్భ నివృత్తి మార్గాలు, సుఖరోగాలు, చిన్నపిల్లలకి జ్ఞానం, గర్భస్రావం బాగోగులు, యోగం అని చెప్పి వంధ్యత్వం, రకరకాల విషయాల మీద ఆయన డిస్కస్ చేశారు దీనిలో. విడాకులు, శృంగారం. ముగింపు చదువుతాను. ఇలా చదువుకుంటే ఈ పుస్తకంలో రాసినవన్నీ పోగా ఈయన ముగింపులో ఏం రాశారంటే, ఈ విషయం అంతం లేనిది, నేను చెప్పదలుచుకున్నది చెప్పాను. అనేక సంవత్సరాల నుంచి నన్ను కలవరబెడుతూ ప్రతి అనుభవంతో ప్రతి సంవత్సరము మారుతూ ఉండే నా ఊహల్ని కొంతవరకు చేర్చి రాశాను. కానీ ఇవే వాస్తవమని, ఇవే అనుకరింపదగినవని శాసించడం లేదు.
ఈనాడు ఇవి నాకు తోచిన సత్యాలు, ముందు నాటికి మారిపోవచ్చు, ఇతరులకి ఇవి సత్యాలు కాకపోవచ్చు. ఇక్కడ సత్యం గురించి ఎవరో శ్రీశైల రెడ్డి గారు, ఇంకా శ్రీసుధా, వీళ్ళందరూ సత్యం గురించి అడిగినట్టున్నారు. నేను ఒకసారి ఇది చదివేశాక మాట్లాడతాను. ముందు నాటికి మారిపోవచ్చు, ఇతరులకు ఇవి సత్యాలు కాకపోవచ్చు. ఒకరికి ఉపయోగించిన పద్ధతులు తక్కిన ప్రజలందరికీ అనుకూలిస్తాయని అనుకోవడమే లోకంలో చాలా మూర్ఖానికి, దుఃఖానికి, బాధకు కారణం. చాలామంది ఈ పుస్తకం హానికరమని, ఉన్మాదమని తగలబెడతారేమో. ఏ కొద్ది మందికో ఈ విధమైన జ్ఞానం ఉపయోగించవచ్చు కూడా. వాళ్ళు కూడా ఇది చదివి ఎంతవరకు ఇట్లాంటి పద్ధతులు తమకు న్యాయమో అనుష్ఠీయమో ఆలోచించుకోవాలనే నా ఊహ. అంతేకాని ఇది ఒక సంపూర్ణమైన సిస్టమ్ అని కానీ, ఈ విధంగా లోకం మారాలని కానీ, మారుతుందని కానీ నా ఆశయం కాదు. ఈనాటికి ఈ మార్గం. సౌండ్ రావట్లేదా అండి? ఎవరైనా చెప్తారా? ఐ యు నాట్ ఏబుల్ టు హియర్ మీ? కెన్ యూ హియర్ మీ? ఎవరైనా చెప్తారా? ఓకే. ఈనాటికి ఈ మార్గం, ఈ పద్ధతులు నాకు మంచివని తోస్తున్నాయి. తప్పు కావచ్చు, కానీ తప్పైనా నా మనసుకి తోచాయి కనుక వీటిని అనుష్ఠిస్తే నూతన కాంతి నాకు ఇంకా కలుగుతుందనే నా నమ్మకం. ఏ మనిషినో, పుస్తకాన్నో, ఆచారాన్నో గుడ్డిగా నమ్మి పాత ధర్మాలు, పాత నీతి వచనాలు ఏకరువు పెడుతూ తిరిగే జడప్రాయులకు అభివృద్ధి సున్నా. సాహసం చేసి తమకి తోచిన తప్పు అభిప్రాయాలనైనా సాధన చేయగలవారికే అభివృద్ధి. స్వంతంగా ఆలోచించుకోవాలి, తప్పైనా సరే అనుష్ఠించాలి. సాహసంతో బుద్ధికి అందినంత వరకు యోచించాలి. మనకి తోచిందే మనకి సత్యం. ఎంత గొప్పవారైనా ఇతరులకు తోచింది మనకు సత్యం కాదు. అది మనకి కూడా సహజంగా తోస్తేనే కానీ. దూకే ముందు లోతు చూడవలసిందే కానీ చూస్తూ ఆలోచిస్తూ ఎప్పుడు నుంచుంటే అదే జడత్వం, అదే మృత్యువు. నేను ఈ పుస్తకంలో చూపిన సంఘం లోపాలు ఈ దేశస్థులలోనే కాదు, లోకమంతటా ఉన్నాయి. తరతరాల నుంచి పురుషుడు స్త్రీకి చేస్తున్నది అన్యాయమే. ఆమె ఆత్మగౌరవాన్ని చంపాడు, స్త్రీ దాన్ని మళ్ళీ సంపాదించుకోవాలి. తన ఇష్టం వచ్చినట్టు తనకి తోచిన మార్గాన ఆమె తిరిగి తన గౌరవాన్ని పొందాలి. అందుకు ముఖ్య సాధనం ఎదిరింపు. అన్నిటికీ, గృహానికి, భర్తకి, పెద్దలకి, పురాతన ధర్మాలకి, బూజు పట్టిన నీతులకి, తన అభివృద్ధికి ఆటంకం కలిగించే ప్రతి సంస్థకి తిరగబడి నలిగి తమ జీవితం అర్పిస్తేనే కానీ పోయిన తన ఆత్మను తను తిరిగి పొందలేదు. ఈ భయంలో, సిగ్గులో, బద్ధకంలో, బానిసత్వంలోంచి మేల్కొని తన నిజమైన హక్కులన్నీ, స్వాతంత్రాన్ని ధిక్కరించి లాక్కోవాలి స్త్రీ. అప్పుడే తన ఆత్మను ధన్యం చేసుకుంటుంది. ఎండింగ్ పేరా. ఈ పుస్తకం చదివి ప్రజలు, సంఘాలు చెడిపోతాయని కొందరు అంటారు. ప్రజల్ని, సంఘాలని పాడు చేయగలిగిన శక్తి గలవాడనని నన్ను అనడం నాకు చాలా గౌరవం. కానీ ఎవరూ పాడవరని నాకు తెలుసు. నా పుస్తకం చదివినంత మాత్రాన నా మాటల్ని నమ్మి వినాశనంలో పడేంత బలహీనులు ఎక్కడా లేరని నా నమ్మకం. అంతకన్నా నా తోటి ప్రజలపైన నాకు గౌరవము, విశ్వాసము ఉంది. ఇది ముగింపండి. అయిపోయింది. దీనిలో మధ్యలో నేను చాలా టాపిక్స్ ఉన్నాయి. ఇవన్నీ యాక్చువల్గా అన్నీ స్కిప్ చేయకుండా చదవాల్సిన బుక్. స్త్రీ అనటంతో స్త్రీలకు మాత్రమే కాదు, యాక్చువల్గా ఇది పురుషులందరూ కంపల్సరీగా చదవాల్సిన బుక్. మనం పురుషులందరూ ఏం చేస్తున్నారు, వాళ్ళలో ఇంకా లోపల ఇంకా క్యారీ చేస్తున్న మేల్ చాలామంది ఈవెన్ నేనేంటంటే ఇంకా ప్రోగ్రెసివ్ కాని మగవాళ్ళ గురించి, నేను ప్రోగ్రెసివ్ థింకర్స్ గురించే మాట్లాడుతున్నాను. ప్రోగ్రెసివ్గా ఉండే మగవాళ్ళు ఇక్కడ చాలామందే ఉన్నారు. వాళ్ళలో కూడా ఇంకా వాళ్ళకి తెలియకుండానే ఉండే చాలా స్త్రీల వైపు వాళ్ళు చూపించే వివక్షను కానీ, లేకపోతే వాళ్ళ వైపు వాళ్ళకు ఉండే ఇన్సెన్సిటివిటీ కానీ, లేకపోతే పెత్తనం కానీ, అధికారం కానీ, లేకపోతే అది ఏ రకంగా అయినా కూడా బయటికి ఎప్పటికప్పుడు ప్రదర్శింపబడుతూనే ఉంటుంది. పార్ట్నర్స్ పైన, వాళ్ళ పిల్లల పైన, వాళ్ళ తోబుట్టువుల పైన, అందరిపైన కూడా. అది ఎవరికి వాళ్ళంతటా వాళ్ళు తరచు చూసుకుంటే తప్ప తెలియదు.
తరచు ఒకసారి చూసుకుంటే కాదు, ఎప్పటికప్పుడు కంటిన్యూస్గా రిఫార్మ్ అవుతూనే ఉండాలి, కంటిన్యూస్గా ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూనే ఉండాలి. అప్పటికి కూడా ఇంకా మిగిలిపోయే అవకాశం చాలా ఉంటుంది. అలాగే ప్రతి స్త్రీ కంపల్సరీగా చదవాల్సిన బుక్ ఇది. నేను చదవటమో లేకపోతే నా ఇంట్రొడక్షనో ఎలా ఉందో నాకు తెలియదు, కానీ కంపల్సరీగా బుక్ తెచ్చుకొని చదవండి. చాలా కంపల్సరీగా చదవాల్సిన బుక్. ఓకే. నాకైతే స్వంత భావజాలం మీద అధికారం వదులుకోవటమో అవసరం అనిపిస్తుంది. మచ్ మోర్ డిఫికల్ట్. వీ హ్యావ్ టు డై టు అ పాస్ట్. ఆ పాస్ట్ సత్యమని నిలిచిన దాన్ని నమ్మడానికి అభ్యంతరం ఏంటి? శ్రీసుధ, నువ్వు సత్యమని నమ్మిన దానికి నిలబట్టం మాత్రమే మన ధర్మం. సత్యం రూపాలు మార్చుకుంటూ ఉంటే హీ అండర్స్టూడ్ బెటర్ దాన్ ఫిలాసఫర్స్ that truth is dynamic. It's not static. Truth is dynamic. ముగింపులో సత్యం నిలవడం ఎలా సాధ్యం? ఇది ఆయన దాన్ని మెన్షన్ చేశారు. తెలుగు సాహిత్యంలో ఎవరికీ లేని ప్రత్యేకత చలంగారిది. తన్ను తానే అన్వేషించుకుంటూ ఒక వ్యక్తి ఎంత దూరం ప్రయాణించగలడో అంత దూరం ప్రయాణం చేసిన వ్యక్తి చలంగారు. మొహమాటం లేకుండా, లోకనిందకు జంకకుండా తన ప్రయాణాన్నంతా రచనల్లో కూర్చున్న వ్యక్తి చలంగారు ఒక్కరే. సత్యం నిలవడం ఎలా సాధ్యం? ఇట్ విల్ నాట్ బి స్టాటిక్. స్త్రీ మీద ఇంకా ఎందుకు అంతగా ఆలోచిస్తున్నారు? స్త్రీ చాలా ఎదిగింది. చాలా వరకు మగవారిలో కూడా ఆలోచన మారింది. వెరీ గుడ్ అండి. స్త్రీ మారింది, ఇంకా మారాలి. ఎస్, యు ఆర్ ఆడిబుల్. భరణి, పవిత్ర బంధం సినిమాలో పాట గుర్తొచ్చిందండి. నేను ఏదో కామెంట్ మిస్ అయినట్టున్నాను భరణి. స్పష్టంగా ఉంది. నేను ప్రోగ్రెసివ్ టవర్స్లో అర్థం కాలేదు శ్రీశైల్ గారు ఈ కామెంట్ నాకు. ప్రోగ్రెసివ్ టవర్స్లో అద్దెకు ఉండేవాళ్ళ అండి? యా అవునండి. యూ మేనేజ్ యువర్ టైం వెల్. ప్రోగ్రెసివ్ అంటే కుల వివక్ష, జాతి వివక్ష, వర్ణ వివక్ష, ధన వివక్ష మరియు లింగ వివక్ష. అన్ని వివక్షల్లో గల అతి నిజమైన వివక్ష లింగ వివక్ష. ఎందుకంటే అన్ని కుల, జాతి, వర్ణాలలో కూడా స్త్రీ తన సంపదగాను, వస్తువుగాను వస్తువుగానే పరిగణించారు, కానీ ఆమెను ఒక వ్యక్తిగా గుర్తించలేదు, గౌరవించలేదు. విచిత్రం ఏమిటంటే చాతుర్వర్ణ వ్యవస్థలోని కడజాతిగా పరిగణించే కులాల్లోనే స్త్రీకి మిగతా వర్ణ స్త్రీల కంటే కొంచెం స్వేచ్ఛ ఎక్కువగా ఉండేది. అటువంటి స్త్రీల తరపున వకాలు తప్పించుకుని తన సాహిత్యం ద్వారా స్త్రీల సమస్యలను స్పృశిస్తూ వారి సమస్యలను సామాజిక కోణంలో చూపించిన వారిలో అగ్రగణ్యుడు స్త్రీ పక్షపాతి చలంగారు. అటువంటి చలం విరచిత స్త్రీ నవలను మీరు ఈరోజు ధన్యవాదాలు మేడం గారు. ఏ మాట కామెంటే మీ కామెంట్లో మునుపు ఎక్కడా చూడండి. ఓకే. రాంబాబుకి సత్యం థియేటర్ గురించి తెలిసే అవకాశం లేదేమో లేండి శ్రీశైల్ గారు. ఓకే.
ఓకే, ఐఎమ్ డన్ అండి. అయితే ఇంకా ఏదన్నా ఉంటే అడగండి. ఇంకా అంటే సారీ, పాజ్ అయింది. మ్మ్. ఓకేనండి, అందరూ ఈ పుస్తకం చదువుతారని అనుకుంటున్నాను. సో తప్పకుండా చదవండి. మీరందరూ ఫేస్బుక్లోనే ఉంటారు కాబట్టి ఎప్పుడొకప్పుడు మళ్ళీ ఇంకోసారి డిస్కషన్ పెట్టుకుందాము. సరిగా చదివాక మీ అభిప్రాయాలు నాకు తర్వాత తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.